హాయ్ అండి. హలో. నమస్తే చంద్రశేఖర్ రాథోడ్ గారు. నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే కల్కి, దేవర, పుష్ప ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలను దాటుకొని మీ సినిమాకి మీ గ్యాంగ్స్టర్లో యాక్షన్ కొరియోగ్రాఫర్గా మీరు గదర్ అవార్డ్స్ తీసుకోవడం, అవార్డు సాధించడం అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు ఆ అవార్డు అనౌన్స్ చేయగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీ మెమరబుల్ మూమెంట్ని మాతో షేర్ చేసుకోండి. యాక్చువల్గా అది అవార్డు అనౌన్స్ అయినప్పుడు నీకు లేదు మేడం. నేను తిరుపతి స్వామివారి దర్శనంలో ఉన్నాను. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్లో ఫోన్ పెట్టేసి అక్కడ లాకర్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. నేను బయటకు వచ్చే టైంకి ఒక 100+ మిస్ కాల్స్ ఉన్నాయి, వాట్సాప్లో మెసేజెస్ ఉన్నాయి. అండ్ నేను కాల్ బ్యాక్ చేశాను. అసలు ఏమైందో తెలియదు నాకు, అసలు నో ఐడియా నాకు. అసలు అవార్డు వచ్చింది అసలు ఏం లేదు. చేస్తే ఇమీడియట్గా అరుస్తున్నారు ముందు నుంచి నా ఫ్రెండ్స్. ఎక్కడ చచ్చినావు నువ్వు, ఫోన్లు ఎత్తట్లేవు అయింది అన్నట్టు ఉంది. ఇమీడియట్గా ఏమైంది అంటే ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు నాకు ఫోన్లో కూడా చెప్పలేదు. ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయన్నారు. నేను ఓపెన్ చేసినప్పుడు జయసుధా గారు అనౌన్స్ చేస్తున్నారు. ఇటువైపు దిల్రాజు గారు, ఇటు సైడ్ జీవిత రాజశేఖర్ గారు కూర్చొని లైవ్ ప్రెస్ నడుస్తుంది. అప్పటికి యూట్యూబ్లో కానీ టీవీలో అన్నిట్లో వస్తుంది. చిన్న బైట్ కట్ చేసి నాకు పంపించారు. ది బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కే చంద్రశేఖర్ రాథోడ్ అని. అది విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించుంటుంది కదా. అంటే నేను లాస్ట్ 7-8 months నుంచి ఒక లో ఫేస్ లో ఉండే మేడం. సినిమా రిలీజ్ అయిపోయింది, అది గ్యాంగ్స్టర్ సినిమా అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2024లో. అనుకున్నంత రీచ్ వెళ్ళలేకపోయింది అది. సో మంచి సినిమా నేను ప్రాపర్గా రీచ్ చేయలేకపోయాను అని ఒక చిన్న బాధ ఉండేది నాకు. ఆ తర్వాత గదర్ అవార్డ్స్ అప్పటికి అనౌన్స్ అయి ఉంది. సో కనీసం ఇలాగైనా ట్రై చేయొచ్చేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి అప్లై చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. గ్యాంగ్స్టర్ వాజ్ ద ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. సో అప్లై చేసిన రోజు వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఇంత చాలా టైం ఉంది కదా, ఇంకా ఒక 15 days టైం మేము ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. వి ఆర్ ద ఫస్ట్ వన్, డే 1 అప్లై చేశాను నేను. సో అక్కడ రీచ్ చేయలేకపోయాను పబ్లిక్కి, కనీసం ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒక హార్డ్ డిస్క్ అండ్ దాంట్లో సినిమా కంటెంట్ని లోడ్ చేసి అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫిలిం ఎవ్రీథింగ్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ రోజు నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఏ రోజు వస్తుంది రిజల్ట్ అని. సో వెయిట్ చేసి ఇంక డిలే అవుతుంది అది. సో ఇది ఇంక ఇప్పట్లో వచ్చేది లేదు, ఇక్కడ కనపడట్లేదు. సో మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, నీకు అసలే దేవుడి మీద నమ్మకం లేదు, ఎప్పుడు పని అంటో, ఏమో ఒకసారి రా వెళ్ళేసి వద్దాం. నమ్మకం లేదా దేవుడి మీద? అంటే నేను బేసిక్గా వర్క్లో దేవుడిని చూస్తాను, పనే దేవుడు. సో లక్ని అంటే దేవుడి మీద నమ్మకం ఉంది కానీ అడగను నేను జనరల్గా, ఎందుకు ఆయనకు చాలా పనులు ఉంటాయి, మన పనులు మనకున్నాయి. సో మనం మన బెస్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా దాంట్లో అచీవ్ చేస్తాం. సో దేవుడు సపోర్ట్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది కానీ ఎందుకు అడగాలి అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సో ఇక్కడ ఎలాగో అవార్డ్స్ ఇంకేం చెప్పట్లేదు, అప్లై చేసి వచ్చాము, ఒక 2-3 months అయిపోయింది ఆల్మోస్ట్. అవ్వట్లేదు అంటే మా ఫ్రెండ్స్ ఫోర్స్ఫుల్గా నేను తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. సో దేవుడి మీద నమ్మకం లేకపోయినా అడగకపోయినా దేవుడు మాత్రం మిమ్మల్ని పట్టించుకున్నాడు, అడిగిన వాళ్ళందరినీ పక్కన పెట్టి. అక్కడ కరెక్ట్ అక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చే టైంకి అది వినడం అనేది ఇట్స్ లైక్, అరే నేను అడగట్లేదేమో అందుకే అవ్వలేదేమో ఇన్ని రోజు పనులు. ఇంకా డిసైడ్ అయిపోయారు అడగాలని. ఇలాగే ఉండండి, అడగకుండా జస్ట్ దర్శనం చేసుకుని రండి, ఇంకా అవార్డ్స్ వస్తాయి మీకు. ఓకే, సో ఇట్లాగే మీ జర్నీ కంటిన్యూ అవ్వాలి, చక్కగా మీరు ప్రతి సినిమా బాగా చేయాలి, అవార్డ్స్ తీసుకోవాలి. అయితే మీరు ఒక మాట చెప్పారు, పబ్లిక్కి రీచ్ కాలేకపోయినా నేను అవార్డ్స్కి సంబంధించి చాలా చక్కగా రీచ్ అవ్వగలిగాను అని చెప్పి. ఎందుకని, కారణం ఏంటి? ఎందుకు గ్యాంగ్స్టర్ సినిమా అంతగా రీచ్ అవ్వకపోవడానికి? బేసిక్గా నేను దీనికి ఒక 7-8 క్రాఫ్ట్స్ చేశాను మేడం. అండ్ దాంట్లో 100 క్రాఫ్ట్ వచ్చేసి ప్రొడ్యూసింగ్. అంటే ప్రొడ్యూసింగ్ అంటే నేను ఏదో బాగా డబ్బున్నోడిని కాదు. సో దీనికి ఎలా అంటే నేను ఒక 5 lakhs చేతిలో పట్టుకొని చాలా బ్లైండ్గా దూకాను. నేను ఒక సినిమా చేద్దాం 5 lakhsతో అంత బ్లైండ్గా దూకిన తర్వాత ఒక 2 days షూట్ చేశాను. అంటే ఒక స్టార్ట్ చేయాలి ఎలా అయినా అని. ఓకే, బేసిక్గా నాకేంటంటే మేడం, నాకు ఇందాక మీరు చెప్పినట్టు దేవుణ్ణి అడగడం రాదు నాకు, ఇంకా మనుషుల్ని అడగడం ఇంపాసిబుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను ఎవరిని వెళ్ళి ఒక ఆపర్చునిటీ కోసం అడగడం నాకు రాదు, చిన్నప్పటి నుంచి అది లేదు నా దగ్గర అడగడం. సో ఎవరిని అడగలేము, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండాలి, మళ్ళీ సర్వైవ్ అవ్వాలి. సో డబ్బులు నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ఐ డన్ DFD మేడం. సో డైరెక్షన్ కోర్స్ చేస్తూ అండ్ మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్నప్పటి నుంచే నేను ట్రైన్ అయి ఉన్నాను. ఓకే, డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారు. ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ ఉంటుందండి అది? అది ఒక 1 year చేశాను మేడం. 1 year. ఓకే, ఇంకా యాక్షన్ కొరియోగ్రఫీ అంటే ఫైట్స్ అనేది చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ లైక్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్. అది చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అవ్వడం కానీ, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ చేస్తాం. ఓకే, ఎక్కడ ట్రైన్ అయ్యారు మార్షల్ ఆర్ట్స్? ఎక్కడ అసలు మీ నేపథ్యం ఎక్కడ? మీ పుట్టిన ఊరు ఎక్కడ?
మీ ఫ్యామిలీ గురించి. నేను బోనం బాటప్ అంతా ఇక్కడ మేడం, హైదరాబాద్లో. మా హైదరాబాద్. ఫాదర్ ఒక కానిస్టేబుల్ అండ్ హీ వాజ్ లైక్ డాడీ వాళ్ళది నల్గొండ, అమ్మ వాళ్ళది ఖమ్మం సైడ్. బట్ డాడీకి జాబ్ రావడం ఇక్కడ హైదరాబాద్లోనే. అండ్ మా బోనం బాటప్ అంతా నేను ఇక్కడ. అంటే పేరు కూడా మీది రాథోడ్ అని ఉంది. ఇక్కడే మేడం, బేసిక్గా రైట్ ఫ్రమ్ ఫస్ట్ హైటెక్ సిటీ దగ్గర మేము ఉండే. మన కొండాపూర్ ఇప్పుడు అంటే సిటీ మారిపోయింది, కానీ నేను పుట్టి పెరిగినంత కొండాపూర్, కొత్తగూడ ఇదేనా. ఓకే, మొత్తం ఇక్కడే అయితే సిటీలోనే. దాని తర్వాత వీ హావ్ బీన్ షిఫ్టెడ్ టువర్డ్స్ హైత్ నగర్ సైడ్ షిఫ్ట్ అయ్యాను. దాని తర్వాత నా 7th 8th టైం ఆ టైంలో. సో మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడే ట్రైన్. ఓకే, అది ఎన్ని ఇయర్స్ మొత్తం అంటే మార్షల్ ఆర్ట్స్లో ఎక్కడి దాకా వెళ్ళారు మీరు? దెన్ బ్లాక్ బెల్ట్ చేశాను దాంట్లో. జనరల్గా మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఈ నేషనల్ టోర్నమెంట్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అట్లాంటి ఆపర్చునిటీస్ మీరు ఏమి ట్రై చేయలేదా? అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే మేడం, నాకు కొంచెం చిన్నప్పుడు కొంచెం కోపం ఎక్కువ ఉండేది. సో మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకుంటాడు అని చెప్పేసి తీసుకెళ్ళి దాంట్లో వేశారు నన్ను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వైపు. లక్కీలీ ఏంటంటే దాంట్లో వెళ్ళిన తర్వాత బిగినింగ్ లో అది ఉంటుంది, నేర్చుకుంటున్నాం కదా ఇంకో 10 మందిని కొడదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ బిగినింగ్ లో ఉంటుంది. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందనంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ అది ఇన్నర్ పీస్ ని తీసుకొస్తుంది. నా గురించి తెలిసినోడు నాతో పెట్టుకోడు జనరల్ గా. సో తెలియనోడు ఎవరైనా వచ్చి నన్ను ఒక మాట అంటే నా స్ట్రెంత్ నాకు తెలిసినప్పుడు అనవసరంగా వాడు నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అయి ఉన్నాను, ఈజ్ ఎ నార్మల్ గా వాడు నేను కొట్టి నా అంటే మనం అంటారు కదా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని అన్నది స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. అది ట్రైనర్స్ చెప్తుంటారు, నిజంగా అది ఫైట్ అనుకుంటాం కానీ ఒక పీస్ ని కూడా తీసుకొస్తుంది. సో ఇన్ దట్ వే అది చాలా ఒక కంట్రోల్ ని నాలో ఒక ఇన్నర్ పీస్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది అది. సో అది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. ఆ కోపం తగ్గి ఇటువైపు దాన్ని ఒక హాబీ లాగా అది అలవాటైంది. లేటర్ ఆన్ నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అందరూ జాబ్స్ బిజీ హడావిడిలో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ నో, ఏదైనా చేద్దాం కానీ మనసుకు నచ్చిన పనే చేయాలని ఒక స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్ ఉండే నాకు. సో నాకున్న టాలెంట్స్ ఏమున్నాయంటే ఒక సైడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండే, ఇంకో సైడ్ నేను క్రికెట్ బాగా ఆడతాను. ఇప్పటికిప్పుడు క్రికెటర్ అయ్యి కోహ్లీ అవ్వలేము మనం. సో ఇంకేముంది అని అంటే మార్షల్ ఆర్ట్స్ ఉంది. సో మార్షల్ ఆర్ట్స్ ఏం చేయగలుగుతామని ఒక థింకింగ్ ఉండే. సో ఆ టైంలో అప్పుడు నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వడం, అక్కడ డిఎఫ్టీ నేర్చుకోవడం. అండ్ సో ఇన్ని క్రాఫ్ట్స్ చేయడానికి దాని వెనకాల చాలా జర్నీ ఉంది. సో చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను. దాని తర్వాత ఫిల్మ్ స్కూల్లో డిఎఫ్టీ నేర్చుకొని ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను అడగలేను, ఒక వీక్నెస్ ఉంది నా దగ్గర, ఎవరిని వెళ్ళి అడగలేను ఆపర్చునిటీస్ కోసం. సో మనమే సినిమా తీస్తే ఎలా ఉంటుంది, షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాడిని దానికంటే ముందు. మీ మెంటాలిటీయే మీకు ఆ థాట్ తీసుకొచ్చింది. సో అది ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, నాకు ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదనో నేను ఆఫీస్లో చుట్టూ తిరిగి నాకు అవ్వలేదని నేను చెప్పను. బేసిక్గా నా నేచర్ అది, నేను అడగలేను అనేది నాకు ఒకటి అర్థమైంది. ప్రయత్నం అనేది చేయలేదు మీరు? ఏది చేయలేదు. అంటే మీరు కోర్స్ చేసేటప్పుడు కూడా ఎవరు పరిచయం అవడం కానీ? నా ఫ్రెండ్స్ అందరూ మేడం, నా ఫ్రెండ్స్ డిఎఫ్టీ నేర్చుకునేటప్పుడు అందరూ వాళ్ళు ఆఫీస్లో చుట్టూ తిరిగేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చాలా మంది చేశారు. సినిమా రంగం అనేది ఒక గ్లామరస్ రంగం, డెఫినెట్గా అది ఆకర్షిస్తుంది మనుషుల్ని. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరు డెఫినెట్గా ఉండుంటారు, కానీ మీరు మాత్రం ఎవరిని అప్రోచ్ అవ్వలేదు మేడం. నా ఫ్రెండ్స్ కూడా అదే కంప్లైంట్ నా నుంచి, ఇట్లా కూర్చుంటే ఎట్లయితుంది, నువ్వు అడగాలి కదా, ఆఫీస్ డోర్స్ నాక్ చేయాలి, అప్పుడు కానీ మనకు ఆపర్చునిటీస్ ఇవ్వరు, లేదంటే మనం రిచ్ కిడ్ అయి ఉండాలి, అవి రెండు నువ్వు కానప్పుడు ఎలా చేస్తావు, నువ్వు సర్వైవ్ అవ్వలేము మనం. నిజంగా మీకు టఫెస్ట్ టాస్క్ కదా ఆ టైంలో. బట్ ఎక్కడో నాకు అంటే కొంచెం బ్లైండ్గా ఫూలిష్గా కూడా చేశాను కొన్ని షార్ట్ ఫిలిమ్స్. నేను ఫ్రెండ్స్ దగ్గర అక్కడికి డబ్బులు అరేంజ్ చేసుకున్నప్పుడు సినిమా ఎందుకు చేయలేను అని అనిపించింది నాకు. సో మా అమ్మ గోల్డ్ అక్కడిక్కడ కొన్ని పెట్టి ఒక 6-7 lakhs చేతిలో పట్టుకొని ఈ 6-7 lakhs సినిమా ఎందుకు చేయలేము అని స్టార్ట్ అయింది ఫస్ట్. అది కాస్త సో అమ్మ గోల్డ్ పెట్టి మీరు స్టార్ట్ చేశారు. ఒక అలా స్టార్ట్ అయిన జర్నీ ఇట్ వెంట్ అరౌండ్ 3 crores నియర్ బై. మీరు ఎట్లా మేనేజ్ చేశారు? ఆ అమౌంట్ ఎట్లా వచ్చింది? అంటే ఇది కరోనా ముందు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మేడం, ఇప్పటిది కాదు ఇది. సో ఆ 6-7 lakhs తోటి నేను ప్రాజెక్ట్స్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఒక 2 days షూట్ అయింది, దాని తర్వాత ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి నా దగ్గర. అంతే కదా, అయిపోయింది. అండ్ నాకు ఆ షూట్ లో నా ఫింగర్ బ్రేక్ అయింది నా కాలుకి. అప్పుడు అందరికి అది సాకులా చూపించాను నేను, నా ఫింగర్ బ్రేక్ అయింది కదా, నేను కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పి షూట్ బ్రేక్ చేసి ఒక 3-4 months. వాళ్ళకి తెలియని రీజన్ ఏంటంటే నా డబ్బులు లేవు. అయినా మీరు బయటపడరుగా. అది చెప్తే ఇక్కడ ఎవరు ఉండరు మేడం నాతోటి. నేను ఒక బిగినర్ని, ఒక్కసారి షెడ్యూల్ బ్రేక్ చేసి ఒక్కసారి ఆఫీస్ క్లోజ్ అయిందని అంటేనే చాలా సినిమాలు అలా స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సినిమాలు చాలా ఉంటుంది.
జస్ట్ ఆ ఒక్క రీజన్ వల్ల నేను ఆ కరోనా మొత్తం ఆఫీస్ మెయింటైన్ చేసేవాడిని. ఆఫీస్ క్లోజ్ అయిపోతే సినిమా ఆగిపోయింది అని ఒక నెగిటివ్ వైబ్ వెళ్ళిపోతుంది బయటకు అనే ఒకే ఒక ఉద్దేశంతో త్రూ అవుట్ ద జర్నీ ఆఫీస్ ఉండేది నాకు. మళ్ళీ బయట నుంచి ఫ్రెండ్స్ దగ్గర అక్కడక్కడ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ ఒక షెడ్యూల్ చేసుకొని మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు అయిపోతాయి అప్పటికి, మళ్ళీ ఇంకో షెడ్యూల్ రన్ చేసుకొని, అంటే దెర్ వాజ్ ఎ టైం ఒక్కొక్క షెడ్యూల్లో నాకు కో డైరెక్టర్గా ఉండకపోయేవాడు. ఎందుకు కో డైరెక్టర్కి అనవసరంగా డబ్బులు కో డైరెక్టర్ కూడా లేరు మీకు ఒక్కొక్క షెడ్యూల్లో అని కో డైరెక్టర్ లేకుండా ఒక షెడ్యూల్ చేశాం. మేనేజర్, సినిమాకి మేనేజర్ మెయిన్ ఇంపార్టెంట్, సినిమాకి మేనేజర్ లేకుండా కూడా ఒక షెడ్యూల్ చేశాం. ఇన్ ద ఎండ్ నాకు మళ్ళీ ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత లేదు లాస్ట్ షెడ్యూల్లో వచ్చేసి నేను అందరిని పెట్టుకున్నా, కో డైరెక్టర్, మేనేజర్, ఎందుకంటే చాలా హెక్టిక్ అయిపోయేది నాకు హ్యాండిల్ చేసే ఇది. ఇంకోటి ఏంటంటే హ్యాండ్లింగ్ చాలా టఫ్ అయ్యేది మేడం నాకు. చాలా కష్టం కదా, అంటే దాదాపు మీరు చాలా 24 క్రాఫ్ట్స్లో ఎన్ని తీసుకున్నారు మొత్తం? దాదాపు 7 to 10 మధ్యలో. అసలు ఎట్లా మేనేజ్ చేశారు అసలు కదా, ఒకసారి తెలుసుకోవాలని ఉంది. మేనేజింగ్ అంటే మేడం ఇక్కడ ఫస్ట్ ఫిలిం కదా, ఎవ్రీవన్ విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మనల్ని. ఈడేం సినిమా, ఈడేం చేస్తాడు, ఎవరికి పొటెన్షియల్ అది ఎండ్ సినిమా రెడీ అయ్యే టైంకి కానీ ఒక క్లారిటీ ఉండదు. నా వెనకాలే చాలా మంది, అవును, జనరల్ గా ఎవరు కొత్త సినిమా స్టార్ట్ చేసినా అదే ఒపీనియన్ ఉంటుంది, వీడో డైరెక్టర్, వీడో సినిమా, ఎప్పుడెప్పుడు ప్యాకప్ అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం, ఇలా కమిట్మెంట్ కూడా తక్కువ ఉంటుంది అనుకుంటా ఐ థింక్. అండ్ ఆ ప్యాషన్ కూడా నాకు బిగినింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అనుకున్నానంటే, సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నాలాంటి లైక్ మైండ్ సెట్స్ అంత పిచ్చిగా పనిచేసే వాళ్ళు దొరికేస్తారని మనం అనుకుంటాం, కానీ ఒక్కడు దొరకడు అట్లా. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతసేపు డబ్బులు లాక్కుందాం, దోచుకుందాం, దాచుకుందాం అన్న మైండ్ సెట్లే చుట్టూ. దాంట్లో మీరు పని చేయాలి. అండ్ ఇంకోటి మెయిన్ టాస్క్ ఏంటంటే, ఇలాంటి మైండ్ సెట్స్ తోటి మీరు పని చేయించుకోవాలి. పని చేయడం వేరు, చేయించుకోవడం వేరు ఉంటుంది. నాకు మీకున్న సరౌండింగ్ థింగ్స్ హెక్టిక్, దానికి తోడు వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి. నాకు సినిమాకి సపోర్ట్ చేయడం కంటే ఉన్న డబ్బుల్ని దోచేసుకునే ప్రాసెస్ నడుస్తుంటుంది చుట్టూ. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్, నాకు ఆర్ట్ అసిస్టెంట్ ఉండే, సార్ అద్దేయాలి ఇద్దేయాలి అని చెప్పేసి దానికి బడ్జెట్ రాస్తాడు. అది ఫేక్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ క్వశ్చన్ చేయలేదు. చేస్తే ఇప్పుడు ఆ రోజు లైవ్ లొకేషన్లో వాడు వెళ్ళిపోతే నాకు ఆల్టర్నేటివ్ ఉండదు. సో ఇలా ప్రతి చోట జరిగేది. అండ్ అప్పుడు నేను ఒకటే ఫార్ములా నేను బిలీవ్ చేసిందంటే, వీళ్ళందరితో పని చేయించుకోవాలంటే ఫస్ట్ థింగ్, నువ్వు ఇక్కడ 100 స్పీడ్లో పరిగెత్తొద్దు, 200 స్పీడ్లో నువ్వు పరిగెత్తాలి. అప్పుడు ఆ 200 స్పీడ్ నువ్వు వెళ్ళే ఫోర్స్ ఉంటుంది కదా, చుట్టూ చూసిన వాళ్ళకి అరే ఏంది వీడు ఇట్లా పని చేస్తున్నాడు, ఏంది చేద్దాం రైడ్ కోసం ఎంతో అయినా, మనం కూడా హెల్ప్ చేద్దాం అని వాడిని మోటివేట్ చేయాలి. నేను డైరెక్ట్గా ప్లీజ్ అన్న జర చేయ నా కోసం అంటే అది చేయడు. నేను వెళ్ళే స్పీడ్ తోటి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే నేను చెప్పాను ప్యాషనెట్ పీపుల్ లేరు, లైక్ మైండ్ సెట్స్ లేరు అని నేనైతే అన్నారో వాళ్ళు దొరకదు, మనం క్రియేట్ చేసుకోవాలని నాకు తర్వాత అర్థమైంది. ఒక షెడ్యూల్ అయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్యాషనెట్గా పడి నీకోసం పని చేస్తారు, కానీ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అది. సో అది నేను ఆ జర్నీలో నేర్చుకున్నా. కాబట్టి ఒక షెడ్యూల్లో అది నాకు అర్థం కాలేదు, ఇంకో షెడ్యూల్లో వీళ్ళని బతిన్లాడినా భయపెట్టినా నా కోసం పని చేయరు. ఒకటే, నువ్వు వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎలా మోటివేట్ చేయాలంటే, నేను ఎర్లీ మార్నింగ్ షూట్ లొకేషన్కి వెళ్ళిపోతే మిడ్ నైట్ అందరికి నేను డబ్బులు ఇచ్చి వెళ్ళే అందరూ నించొని ఉంటా, తినకుండా. సినిమా ఆ రోజు ఆ షూట్ తప్పించి ఇంకోటి ఏది ఉండదు. ఇప్పుడు కొత్తగా వినే వాళ్ళందరూ తెలుసుకోవాలి, ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో ఈ టెక్నిక్ తెలుసుకోవాలంటున్నారు. ఎందుకంటే మేడం మనకి వీఆర్ న్యూ కమర్స్ కదా మేడం, బిలీవ్ చేయాలని రూల్ లేదు, మీకు సపోర్ట్ చేయాలని కూడా ఎక్కడ రాసి పెట్టలేదు. ఇక్కడ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. వాళ్ళతో పని చేయించుకోవాలంటే డెఫినెట్గా ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటే మేడం వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు కాబట్టి పడి పని చేస్తారు వాళ్ళ కోసం. మనం ఎవరు ఇక్కడ, మనం నథింగ్ కదా. సో నా కోసం కూడా అంత పడి పని చేయాలి, భయంతో పని చేయాలి అని అంటే అది జరగదు. సో యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. అది ఏ రేంజ్ లో ఉండాలి మోటివేషన్ అంటే, ఆడు చేయాలి, వీడికి చేయకపోతే వీడు ముందుకెళ్ళిపోతాడు రేపు, మనం కూడా దాంట్లో ఆ సక్సెస్ లో ఒక చిన్న పార్ట్ అయినా ఉండాలి అని వాడికి లోపల అనిపించాలి అది. సో ఇప్పుడు గ్యాంగ్స్టర్కి సంబంధించి మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు చెప్పారు. ఒక డైరెక్టర్గా, హీరోగా మీరు యాక్ట్ చేసినప్పుడు మీలోని హీరోని డైరెక్టర్ డామినేట్ చేసేవాడా, లేకపోతే డైరెక్టర్ని హీరో డామినేట్ చేసేవాడా? అసలు మీ అంతరంగంలో మీకు ఎట్లా అనిపించేది మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకున్నప్పుడు? రాసుకున్నప్పుడు చాలా బాగా రాసుకుంటాం మేడం. గాల్లో అసలు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉండే. ఇప్పుడు మనకి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చింది అవార్డు. ఇన్ని సినిమాలను దాటి, ఇప్పుడు మీరు చెప్తున్న బిగ్ ఫిల్మ్స్ ని దాటి నాకు ఇచ్చారు అవార్డు. అది
ఒక ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది దీంట్లో, సింగిల్ టేక్ ఫైట్. ఆల్మోస్ట్ లైక్ నేను రాసుకున్నప్పుడు సింగిల్ టేక్ షాట్ 6 minutes 19 seconds ఫైట్ ఉంది ఇప్పుడు మన సినిమాలో. అది రేపు OTTలో వచ్చినప్పుడు మీరు చూడొచ్చు. రాసుకున్నప్పుడు ఒక లిఫ్ట్ ఉంటుంది, ఒక కారిడార్ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 100-200 మెంబర్స్ ఫైటర్స్ ఉంటారు నేను రాసుకున్నప్పుడు. దాని తర్వాత వెళ్ళి ఆర్ట్ డైరెక్టర్కి ఇచ్చాను నేను. సో ఆయన ఒక బడ్జెట్ ఇచ్చిండు నాకు, సార్ ఇంత అవుతుంది మీరు చెప్తున్న ప్లానింగ్ ప్రకారం. అప్పుడు లోపల నుంచి ఒక ప్రొడ్యూసర్ బయటకు వెళ్తాడు, అరే చేతిలో రూపాయి లేదు ఎందుకు ఇంత తగ్గి అంటాడు వచ్చి. సో నేను ఆల్మోస్ట్ ఒక 100 meters సెట్ వేయించాలని నా థాట్ ప్రాసెస్ ఉంది. అక్కడ నుంచి కొంచెం తగ్గింది, ఇంకొంచెం తగ్గింది, 100 మంది 200 మంది నుంచి 100, 50, 30 లాస్ట్కి అక్కడికి తగ్గింది. సో ఓవరాల్గా డైరెక్టర్ యాక్టర్ కంటే ఎక్కువ ప్రొడ్యూసర్ దంతాడు నన్ను. పైసలే లేవు, గాల్లో ఇమాజిన్ చేసి. ఓకే, అక్కడ ప్రొడ్యూసర్ మెయిన్. నేను అడిగింది జనరల్గా మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి, సో అక్కడ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండేది అని అనమాట. అదే మేడం, నాకు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే రాసేది నేనే కాబట్టి నాకు లక్కీగా ఏంటంటే దీంట్లో రాసి దాన్ని మనం ఆల్రెడీ నేను ఇమాజిన్ చేస్తున్నాను కాబట్టి షార్ట్ పెడితే నేను ఒకటే సింగిల్ టేక్ లో అయిపోయేది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు ప్రొడ్యూసర్ గా చాలా కష్టపడ్డారు కదా. రైటింగ్ ప్రాసెస్ అనేది నేను ఆల్మోస్ట్ లైక్ 10-12 years నుంచి ఉన్నాయి ఫీల్డ్ లో. సో స్టోరీ అనేది ఎప్పుడో రాసుకున్నా. అది ఎట్లా అసలు ఇప్పుడు దానికే వస్తున్నాను, ఆ కథ ఎట్లా పుట్టింది, గ్యాంగ్స్టర్ కథ? యాక్చువల్లీ ముందు ఒక స్టోరీ ఇది వేరు మేడం, ముందు రాసుకున్న కథ వేరు, రాసింది ఒకటి, నేను తీసింది ఇంకోటి. ఫస్ట్ రాసుకున్నప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 days షూట్ చేస్తున్నాను. అప్పుడు బడ్జెట్ నా చేతిలో దాటి వెళ్ళిపోతుంది ఫస్ట్ రాసుకున్న కథకి. సో నా దగ్గర ఉన్న బడ్జెట్ కి సినిమా ఫినిష్ అవ్వదు, అంటే ఈ కథ అవ్వదు అని అర్థమైంది. సో నేను అప్పుడు ఏం చేశానంటే దీన్ని 2 parts లా డివైడ్ చేద్దాం. ఇక్కడ కూడా ప్రొడ్యూసరే డామినేట్. ఇప్పుడు ఇది కూడా పార్ట్ 1, గ్యాంగ్స్టర్ 1 ఇది. ఇప్పుడు మీరు ఏదైతే రేపు చూడబోతారో సినిమా గ్యాంగ్స్టర్ 1. సో ఈ ప్రొడ్యూసర్ బయటకు వచ్చి ఇంత పెద్ద మంచి కథ రాసుకున్నావు కానీ నీ దగ్గర ఉన్న డబ్బులకి ఇది అవ్వదు, ఒక పని చేయి. అది కూడా ఇప్పుడు నేను సగం షూటింగ్ చేసిన తర్వాత నాకు అర్థం కాలేదు, డబ్బులు అయిపోతున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఖతం అవుతుంది నా దగ్గర, సో అవ్వదు అని నాకు తెలుసు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేను. ఇప్పుడు నాతో పాటు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, కో డైరెక్టర్ గారి వాళ్ళందరూ కథ తెలుసు. షూటింగ్ అప్పుడు వాళ్ళు నన్ను అడిగేది, నువ్వు చెప్పిన కథ ఒకటి నువ్వు తీస్తుంది, ఇంకోటి ఏంటంటే లేదు సార్ నెక్స్ట్ షెడ్యూల్లో చేద్దామని నేను వాళ్ళకి మార్చి చెప్పేవాళ్ళు. బట్ నా ఒక్కడికి తెలిసి ఏంటంటే నేను రాసుకున్న కథ అయితే ఈ బడ్జెట్ లో అవ్వదు, వీళ్ళు ఎవ్వరికి చెప్పొద్దు, చెప్తే మళ్ళా ఇదేంటి ఒకటి చెప్పి ఒకటి తీస్తున్నాడు అని నా మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అన్నట్టు చెప్పేవాడిని కాదు. ఎండ్ లో వాళ్ళకి అర్థమైంది, అమ్మాయిడు అసలు చెప్పింది ఒకటి తీసింది ఇంకోటి అని. వాళ్ళ డైలమాలో ఉన్నప్పుడే సినిమా నేను వాళ్ళకి ఒక ఫస్ట్ ప్రివ్యూ వేసి చూపించాను. బట్ లక్కీలీ వాళ్ళందరూ దీనికి సాటిస్ఫై అయ్యారు. సో దానివల్ల కథ అన్ఫినిష్డ్, అంటే పెండింగ్ ఏదైతే ఉందో నేను పార్ట్ 2లో చెప్తాను, అలా అన్ఫినిష్డ్గా వదిలేసాను కదా. సో యాక్షన్ కొరియోగ్రాఫర్గా మీరు ఇన్ని పార్టిసిపేట్ చేసినా కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్గా మీకు అవార్డు వచ్చింది. సో ఆ సీక్వెన్సెస్, ఆ సీన్స్ ఎట్లా ప్లాన్ చేశారు ఏంటి? కనీసం అక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేశారా? ఇందాక చెప్పాను కదా మేడం, అంటే ఒక సీన్ చెప్పారు. బేసిక్గా నా కోర్ స్ట్రెంత్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ మేడం. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, నాకు జనరల్గా బ్రూస్లీ గారి సినిమాలు చాలా ఇన్ఫ్లుయెన్స్. బ్రూస్లీ, జాకీ చాన్ చిన్నప్పటి నుంచి అవే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ మన ఇండియాలో తెలుగులో వచ్చేసి నాకు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఒకటి ఏముంది అంటే నేను ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర ఉన్న స్ట్రెంత్ అదొకటే. సో దీన్ని బేస్ చేసుకుని ఎట్లా వస్తాను నేను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ రాలేదు మళ్ళీ. సో ఇక్కడ ఇండస్ట్రీలో ఆ స్పేస్ ఎప్పటి నుంచో ఉంది. సో నేనేదో పెద్ద హీరో అయిపోతానో లేకపోతే అది ఎప్పుడు లేదు. నాకు టాలెంట్ మీదే కొట్టాలి, నా స్ట్రెంత్ మీదే కొట్టాలి అని నేను ఫిక్స్ అయి ఉన్నాను. సో ఇక్కడ ఈ స్పేస్ ఖాళీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి తర్వాత మార్షల్ ఆర్ట్స్ వైపు ఎవరు రాలేదు, ఫైట్స్ ఎవరు బాగా తీయలేదు. ఇన్ ద సెన్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ రాలేదు. దీన్ని కనుక ప్రాపర్ గా మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్నాను. అండ్ ఈరోజు దానికే ఇచ్చారు అవార్డు అది. సో దాని ప్లానింగ్ వచ్చేసి డెఫినెట్ గా రెగ్యులర్ ఫైట్స్ చేయొద్దు. నేను చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నాను కాబట్టి దాని మీద. మనం అందరం హాలీవుడ్ ఫిలిం ఫైట్స్, వేరే కొరియన్ ఫిలిం ఫైట్స్ చూసి బాగా అడ్మైర్ చేస్తాం. మనం చాలా బాగా ఉన్నాయి ఫైట్స్, మన దగ్గర చేయరు, మన దగ్గర కొడితే గాలి ఎగిరిపోతాడు, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతాయి, ఇట్లా మాట్లాడతారు. కానీ ఫిర్బీ మనం అవే ఎంజాయ్ చేస్తాం ఆ సినిమాటిక్ ఫైట్స్ కి. కాకపోతే రియల్ స్టంట్స్ అనేది మనం ఎందుకు హాలీవుడ్ ఫిల్మ్స్ కి మెస్మరైజ్ అవుతాం అంటే ఫైట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి చైనీస్ ఫిలిమ్స్ లో కానీ ఏవైనా సరే.
సో నేను దానికి ఫైట్స్ ని చాలా రియలిస్టిక్ గా పెట్టాలి. ఒక్క రూప్ వాడొద్దు, ఒక్క డూ పెట్టొద్దు, రియలిస్టిక్ గా పెట్టాలి. సో అలా గనక మనం ప్లాన్ చేయగలిగితే డెఫినెట్ గా ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు అన్నది ఒక థాట్ ఉండే. అండ్ అందుకే దీంట్లో 4 ఫైట్స్ ఉంటాయి మేడం. ఒకటి సింగిల్ టేక్ ఫైట్, ఇందాక మీరు చెప్పినట్టు 6 minutes 19 seconds ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు ఎవరు టచ్ చేయని ఫైట్ మన దాంట్లో. అది చూసారు జ్యూరీ మెంబర్స్, దానికే ఇచ్చారు అవార్డు. దాని తర్వాత ఒక 100 members ఫైట్ ఉంటుంది, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ ఒక మార్షల్ ఆర్ట్స్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది. సో ఇంకొకటి ఒక గన్ ఫైర్ ఫైట్, ఒక రెయిన్ ఫైట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్ ని నేను ఒక యూనిక్ గా పెట్టుకున్నాను. ఏ ఫైట్ చూసినా బోర్ కొట్టద్దు. అవును, మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ తో అండ్ ఏకాగ్రతతో చేసినట్టున్నారు. చాలా అంటే ప్రతి ఫైట్ కి ఫ్యాన్స్ అయిపోవాలి రేపు. అంటే యూనిక్ గా ఉండాలి, అన్ని నచ్చాలి అది. సో లక్కీగా నేను ఏదైతే బిలీవ్ చేస్తానో సినిమా స్టార్ట్ చేసే ముందు, ఖచ్చితంగా ఫైట్స్ కి మనకు పేరు రావాలి. నేను ఇక్కడ ఒక స్పేస్ ఉంది, దీన్ని నేను ఫుల్ఫిల్ చేయడానికి ప్లాన్ చేసుకుని వచ్చాను. అండ్ దానికి అవార్డు రావడం అనేది నిజంగా ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. మీకు జనరల్ గా ఫైట్ మాస్టర్స్ లో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? అలా ఏం లేదు మేడం, సారీ అది చెప్తున్నందుకు. నాకు చెప్పాను కదా బ్రూస్లీ గారు, ఆయన అన్ని ఫిల్మ్స్ మన మూవీస్ లో కూడా ఉన్నారు కదా, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కదా. సారీ టు సే ఇట్, నేను ఆల్రెడీ హాలీవుడ్ ఫిల్మ్స్ లో మొత్తం చూస్తున్నాను మేడం. సో ఇక్కడ మన దగ్గర చూసినప్పుడు ఎక్కడో అవి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. ఓకే. సో నాకు అది చూసిన ఫీలింగే ఉంటుంది. సో అంటే నేను ఇక్కడ ఉన్న మాస్టర్స్ని రాంగ్ అనట్లేదు, ఒరిజినాలిటీ ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది. సో మొత్తం మీ ఇన్స్పిరేషన్ అంతా కూడా హాలీవుడ్ అంటారు? నాకు బేసిక్గా బ్రూస్లీ గారిది. ఆయన సినిమాల్లో అన్ని ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ. సో చాలా రియలిస్టిక్గా ఉంటుంది, డూప్ ఉండదు. అంటే చూస్తుంటే కట్ ఉండదు మేడం జనరల్గా. ఒక షాట్, ఒక పంచ్, ఒక కట్, ఒక రియాక్షన్, మళ్ళీ పడ్డం, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడేసరికి మనకు అర్థం కాదు అది. కానీ ఒక్కసారి మీరు సౌండ్ మ్యూట్ చేసుకొని కొంచెం స్లో మోషన్ లో చూస్తే ఒక్క పంచ్ లో ఆల్మోస్ట్ 10-15 కట్స్ ఉంటాయి మీకు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ హీరో కైండ్ ఆఫ్ ఎలివేషన్, ఇవన్నీ తోడైతేనే మనకు అందంగా మనం కూడా గూస్ బంప్స్ వస్తుంటాయి మనకి. కానీ వన్స్ మీరు మ్యూట్ చేసి ఆ ఫైట్ ని ప్రాపర్ గా కొంచెం స్లో మోషన్ లో చూస్తే మీకు ఏమనిపించదు. కానీ ఇలానే సైలెంట్ మ్యూజిక్ తోటి ఎక్కువ కట్స్ లేకుండా సింగిల్ టేక్ లో కనుక ఒక ఫైట్ ని మీరు ప్రాపర్ గా చూస్తే, ఇప్పుడు మనం బయట రోడ్ మీద జరిగే ఫైట్ ఉంటుంది మేడం, దానికి ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, బూతులు తిట్టుకుంటారు. కానీ మీ అటెన్షన్ డ్రా అవుతుంది కొద్దిసేపు. ఎందుకు అటెన్షన్ డ్రా అవుతుంది అంటే, రోడ్ మీద ఇద్దరు తాగి కొట్లాడుకున్న ఎనీ 2 members or 3 members, ఎందుకు మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూస్తామంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైవ్. దానికి దానికి మ్యూజిక్ లేదు, కట్స్ లేవు, ఏం లేదు. బట్ మీరు వెళ్ళేటప్పుడు బైక్ మీదనో లేదా ఆగి చూస్తాం మనకు వచ్చేది. సో దట్స్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద పీపుల్. అది రన్నింగ్ లో ఉండాలి. సో నేను అదే బిలీవ్ చేస్తాను ఎప్పుడైనా సరే. కెమెరా ఏదో కట్స్ పెడుతున్నట్టు, లేకపోతే దానికి ఎలివేషన్ ఇచ్చి అన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుందంటారా? అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో, అది సినిమాల్లో అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా అన్ని సందర్భాల్లో? మేడం అది అంటే నేను బిలీవ్ చేస్తున్నది, నేను బిలీవ్ చేసినది. అండ్ అలానే నేను సినిమా తీసిన. అండ్ నేను ఒక్కడే బిలీవ్ చేసింది కాదు. అండ్ ఈరోజు తెలంగాణ గద్దర్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ అందరికి అదే నచ్చింది. నేను చెప్పినట్టు ఇన్ని కట్స్ కానీ దానికి ఎలివేషన్ ఇచ్చి, నేను కూడా రెగ్యులర్ ఫైట్స్ లా చేసి ఉంటే నా సినిమా కూడా అందరిలా రెగ్యులర్ ఫిల్మ్ అయ్యేది, దానికి రికగ్నిషన్ వచ్చేది కాదు. ఎప్పుడైతే నేను ఇది లేదు కొత్తగా చేద్దాం, డిఫరెంట్ గా చేద్దాం, నాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ అప్పుడే వస్తుంది కదా మేడం, లేకపోతే హూ ఐ యామ్ అంతే కదా. సో ఆ డిఫరెన్స్ నేను నమ్మాను. అండ్ నా నమ్మకాన్ని ఈరోజు గద్దర్ అవార్డ్ జ్యూరీ మెంబర్స్ అందరు కాపాడారు. ఇప్పుడు మనం పాత సినిమాల్లో ఫైట్స్ చూస్తుంటాం, ఏఎన్ఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరి ఫైట్స్ ఒక ఫన్నీగా ఉంటాయి, కొంచెం కామెడీ ఓరియంటెడ్గా ఉంటాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్ తీసుకుంటే, రీసెంట్ అంటే కొన్ని సంవత్సరాల ముందు అరవింద సమేత వీరరాఘవ, పుష్ప, ఇటువంటి మూవీస్లో చాలా స్ట్రిక్ట్గా, చాలా కాన్సన్ట్రేట్గా చూడాలి అనిపించేలాగా మంచి చక్కటి ఫైట్స్ చూస్తున్నాం మనం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎట్లా చూస్తారు యాజ్ ఏ అవార్డ్ విన్నర్ కొరియోగ్రాఫర్గా? యాక్చువల్గా దీని మీద కొంచెం రీసెర్చ్ చేశాను మేడం. రీసెంట్గా ఒక వర్క్ షాప్ కూడా తీసుకున్నాను బయట వాళ్ళకి. సో హౌ ద యాక్షన్ సీక్వెన్సెస్ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ద డెకేడ్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ టైం నుంచి అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేశాను, ఎలా వచ్చాయి ఫైట్స్ అన్ని.
అప్పుడు అవి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు నవ్వుకుంటాం ఈ ఫైట్ ఏంది ఇలా ఉంది అని. బట్ పీపుల్ థాట్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్. ఆ టైంకి అది చాలా ఎక్కువ. ఆ టైంకి అసలు ఫోన్లు గిన్లు ఏం లేవు, ఓన్లీ థియేటర్ ఒకటే, టీవీలు కూడా లేవు అన్నమాట. అందుకే మనకి ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే అదే ఎక్కువ, ఇలా చేయొచ్చు ఆ ఫైట్, దాన్ని కూడా ఇన్స్పైర్ అయ్యి మార్షల్ ఆర్ట్స్ ఆ రోజు కూడా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఒక డెకేడ్ వెళ్ళిన తర్వాత పాత్ బ్రేకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మేడం, చిరంజీవి గారు దాన్ని చేంజ్ చేశారు. ఆ రియలిస్టిక్ స్టంట్స్, రియలిస్టిక్ డాన్స్ ఆయన జనరేషన్ నుంచి దాన్ని కంప్లీట్ గా చేంజ్ అయింది. అండ్ దాని తర్వాత ఇంకో డెకేడ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేంజ్ చేశారు, మార్షల్ ఆర్ట్స్ ని తీసుకొచ్చారు. దాని ముందు కూడా మార్షల్ ఆర్ట్స్ మన సుమన్ గారు కానీ, అర్జున్ గారు, భానుచంద్ర గారు చేశారు. కానీ ఒక బ్రాండ్ దాన్ని అంటే ఎవ్రీ డికేడ్ కి చేంజ్ అవుతూ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఎలివేషన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇప్పుడు మనం చూస్తే బిగ్ ఫిల్మ్స్, ఇప్పుడు మీరు చెప్పిన అరవింద్ సమేత, సో అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది త్రూ అవుట్ ద డికేడ్స్. సో నాకు కూడా అదే థాట్ ప్రాసెస్ ఉండే, ఇప్పుడు వెళ్తున్న దాన్ని నేను మార్చాలి అని నేను అనుకున్నాను. గ్రేట్. సో నా జనరేషన్ వచ్చి నేను తీసే టైంకి ఇది రెగ్యులర్ ఉండొద్దు, ఈ పాత్ బ్రేకింగ్ అవ్వాలి. అండ్ గ్యాంగ్స్టర్ వాజ్ ద పాత్ బ్రేకింగ్ ఫిలిం. అండ్ అది ఈరోజు గర్వంగా చెప్తున్నాం మేడం. ఎందుకంటే అదే నమ్మారు జ్యూరీ మెంబర్స్ కానీ, వాళ్ళు కూడా అదే నమ్మారు. ఇది హట్కే ఉంది ఈ ఫైట్స్, ఈ సినిమా కానీ కంపేర్ టు అదర్ ఫిలిమ్స్, దిస్ ఈస్ ఫార్ డిఫరెన్స్. అది క్రియేట్ చేశాను నేను, అండ్ అది బ్రేక్ అయింది. అండ్ దీని తర్వాత కూడా నేను బ్రేక్ చేయబోతున్నాను దాన్ని కంప్లీట్ గా, గ్యాంగ్స్టర్ సీక్వెల్ లో. సో మేము మంచి మంచి న్యూ ఫైట్స్ చూడబోతున్నాం. సో మీరు మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయ్యారు, కేవలం మార్షల్ ఆర్ట్స్ ఒక్కటి వస్తే సరిపోతుందా ఫైట్ మాస్టర్ అవ్వాలంటే? బేసిక్ ఏంటంటే మేడం, ఫైట్ మాస్టర్ అంటే నేను నా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకున్నాను దీంట్లో. ఎందుకంటే నాకు మాస్టర్ కార్డ్ లేదు నాకు. సో యాక్షన్ కొరియోగ్రఫీ నేను చేసుకున్నాను, కొన్ని ఏళ్ళు రాశాను దీనికి. ఈ ఫైట్స్ అనేది అంత ఈజీగా జరిగిపోయింది కాదు. పిన్ టు పిన్, షార్ట్ టు షార్ట్ నేను మొత్తం రాసుకొని రెడీ చేసుకొని, ఆఖరికి ఇంట్లో పిల్లలతోటి దాన్ని చిన్న కెమెరా తోటి కొరియోగ్రఫీ చేయించుకొని దాన్ని చూసుకొని 1-10 సార్లు ఒక్కొక్క ఫైట్ మీద నేను ఆల్మోస్ట్ లైక్ 6-7 months వర్క్ చేశాను ఒక్కొక్క ఫైట్ మీద. ఏంది సెట్ 7 months సెట్కి వెళ్ళినప్పుడు కాదు, ఆఫీస్ లో కాదు, ఇంట్లో కూర్చొని ఒక్కొక్క ఫైట్ ని 6-7 months రీరైట్. ఒక సీన్ ఎలాగైతే రీరైట్ చేస్తామో మనం డైలాగ్స్, ఎలా ఫైట్ సీక్వెన్సెస్ ని నేను ఒక 100 versions రాసేవాడిని. ఈ కిక్ తర్వాత ఈ పంచ్ రావాలి, ఈ పంచ్ తర్వాత ఆ ఫాల్ ఉండాలి, ఇలా ఉండాలి, కెమెరా ఇలా తిరగాలి ఇక్కడ నుంచి, ఇవన్నీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్న తర్వాత ఐ హావ్ టు ఫ్రెండ్స్. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది కదండి. దాని తర్వాత మా ఫ్రెండ్స్ని పిలిపించి నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, సో ఇలా ఒకటి చేయబోతున్నాను, దానికి మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మాస్టర్స్ ఉంటేనే మనకి యూనియన్ నుంచి ఫైటర్స్ వస్తారు మేడం. సో నా లక్కీగా నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళ త్రూ ఫైటర్స్ రావడం, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళు అక్కడ ఉన్న రిమైనింగ్ ఫైటర్స్ కన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అందరూ చాలా లక్కీగా నా ఫ్రెండ్స్ అవడం వల్ల ఏమైందనంటే చాలా కోఆపరేషన్ దొరికింది నాకు, ఫైటర్స్ దగ్గర నుంచి కావచ్చు. అండ్ అది ఎలా క్యుములేటివ్ గా చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని, ఏదో ఒకటి సాధించాలని చాలా ఆశలతో చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తారు. అటువంటి వారికి ఇండస్ట్రీలో ఒక అవహేళన, అవమానాలు ఎదురవుతాయని ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హీరోలు ఉన్నారో, పెద్ద పెద్ద హీరోలు కూడా నుంచి కూడా ఆ మాట విన్నాం మనం. సో ఎందుకని అలా జరుగుతుంది? మీ ఈ జర్నీలో మీ సినిమాకి సంబంధించి, గ్యాంగ్స్టర్కి సంబంధించి అట్లాంటి పరిస్థితులు ఏమైనా మీకు ఎదురయ్యాయి? అయినాయి మేడం. అయితే రిలీజ్కి నాకు ఇదివరకు చెప్పినట్టు నేను బిఫోర్ ఏం ప్రాబ్లమ్స్ నాకేం లేదు, ఎందుకంటే నేను ఎవరిని వెళ్ళి అప్రోచ్ కాలేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ సినిమా చేతిలో ఫస్ట్ కాపీ పట్టుకున్న తర్వాత నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను. ఆ సినిమా చూసిన వాళ్ళు కూడా కొంతమంది నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ నాకు ఎక్కడో కొంతమంది ట్రాన్స్పరెంట్గా లేరని నాకు అర్థమైంది. చాలా మంది నా ఫస్ట్ ఒక ప్రివ్యూ వేశాను నేను సినిమాది, అది చూసి చాలా మంది అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ మాటల్లో రైట్స్ అన్ని రాయించండి, ఇస్తే మేము రిలీజ్ చేసి పెడతాం, ఈ మీడియేటర్స్ అన్ని జరిగినాయి డిస్కషన్. తర్వాత నాకు ఒక నమ్మకం పోయింది, లేదు పని చేద్దాం, బిగ్ ప్రొడక్షన్ హౌస్ అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళని హెల్ప్ చేయవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రోచ్ అవ్వడం జరిగింది. అందులో దిల్ రాజు గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ హీ వాజ్ బిజీ ఇన్ ద గేమ్ చేంజర్. ఆయనతో పాటు ఇంకా నేను ఇంకొన్ని ప్రొడక్షన్ హౌస్ బిగ్ నేమ్స్, బట్ నేను చెప్పను వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఆ ప్రొడక్షన్ హౌస్ హెడ్ టాప్ లెవెల్ వాళ్ళని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వలేము, మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఎక్కడో రికమెండ్ చేయించుకొని ఒక అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మా సినిమా చూడండి, మీకు నచ్చితే మీరు ఆయనకు రిఫర్ చేయండి సార్ అని చెప్పి.
ఆయన ఏమన్నా సరే మా టీం అందరం వచ్చి సినిమా చూస్తాం, ముందు ఇక్కడ షో అన్నాడు. Hmm. షో వేయాలంటే డబ్బులు అవుతుంది, సరే ఫిర్బీ మనం అసలే అప్పుల్లో ఉన్నాం, ఫిర్బీ డబ్బులు అరేంజ్ చేసి ఒక షో వేశాను నేను. సినిమా స్టార్ట్ అయింది, వాళ్ళు ఒక టైం ఇచ్చారు నాకు, సినిమా స్టార్ట్ అయింది. ఈ వాస్ కంటిన్యూస్లీ ఆన్ ద ఫోన్ బయట. సినిమా స్టార్ట్ అయ్యి లోపల సినిమా తను బయట కూర్చొని ఉన్నాడు. సార్ ఆయన చూడాలి ఫస్ట్, సినిమా చూసి పైన చెప్పాలి కదా, బాగుందా బాగాలేదా నువ్వు ఫస్ట్ చూస్తే కదా తెలిసేది. ఈ వాస్ కంటిన్యూస్లీ ఆన్ ద ఫోన్. సార్ స్టార్ట్ అయింది సార్ సినిమా, మీరు రండి అంటే ఒక 10 minutes అన్నాడు. సినిమా రన్నింగ్ ఆల్రెడీ. 10 minutes తర్వాత ఆయన లోపలికి వచ్చాడు, వచ్చి ఫోన్లోనే ఉన్నాడు. సినిమా అక్కడ రన్నింగ్ ఆల్మోస్ట్ 15 minutes 20 minutes అయిపోయింది. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుతున్నాడు, అక్కడ ఎంత కలెక్ట్ చేసింది, ఇక్కడ ఎంత కలెక్ట్ చేసింది. నేను ముందు సీట్లో కూర్చోను, వింటున్నా నేను అంతా. అది నువ్వు ఫోన్లో అక్కడ వింటే ఇక్కడ సినిమా ఏం చూస్తావు, వెరీ ఇరిటేటింగ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇంటర్వెల్ అయింది, బయటకు వచ్చాడు. మనం క్వశ్చన్ చేయలేం, ఫస్ట్ పాయింట్ మనకు ఆ రైట్ లేదు. ఇంటర్వెల్ స్టార్ట్, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ వాజ్ లైక్ మళ్ళీ లోపలికి రాడు 10 నిమిషాలు, మళ్ళీ 15 నిమిషాల తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ వాజ్ బిజీ కంటిన్యూస్లీ టిల్ ద క్లైమాక్స్. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్యాడింగ్ లేరు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారు, కొంచెం స్లో ఉందనిపించింది సినిమా అంటే నోటి దాకా వచ్చి ఆగిపోయింది. నువ్వు సినిమా చూసి చెప్పా మాట. అంతే కదా. మనం ఒక సినిమాని ప్రాపర్గా థియేటర్లో కూర్చున్నప్పుడు ఫుల్ ఫోకస్గా, అది ఎంత బాగాలేకపోయిన సినిమాని ఒక 100 రూపాయల టికెట్ తీసుకొని థియేటర్ వెళ్ళి కూర్చున్నా కాబట్టి సచ్చినట్టు చూస్తాం మనం సినిమాని. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఏదో మరీ బాగాలేకపోతే లేచి వెళ్ళిపోతాం మనం. కానీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు అసలు నువ్వు 0 కాన్సన్ట్రేషన్తో సినిమా చూసినప్పుడు నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు సినిమాని, నువ్వు ఏం చెప్తావు పైకి, నేను నీకోసం రాలేదు, నువ్వు నీ వల్ల నేను ఆ పెద్దవాళ్ళని అప్రోచ్ అయితే నా సినిమా తెలుస్తుంది వాళ్ళకి, నా సినిమాని వాళ్ళు వచ్చి తీసుకోవడమో రిలీజ్ చేయడమో జరుగుతుంది. నీలాంటి సెన్స్లెస్ ఫెలోని పెట్టుకుంటే ఒక సినిమా అక్కడే చచ్చిపోతుంది, ముందుకెళ్ళదు అది. సో ఆ ప్రొడక్షన్ హౌస్ పేర్లు నేను చెప్పాను కానీ దట్ వాజ్ హ్యాపెండ్. ఇటువంటి వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ తెలియాలి. దాని తర్వాత నాకు వేరే ఆప్షన్ లేక నేను ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది సినిమాని. అండ్ నాకున్న లిమిటేషన్స్ వల్ల అసలే డబ్బులు అయిపోయి ఇదైపోయి మళ్ళీ ఇంకా ఓన్ రిలీజ్ అంటే ఇంకా డబ్బులు అయ్యి, అండ్ సరే ఇక్కడ ప్రాపర్గా పబ్లిక్ రీచ్ చేయలేకపోయినాను సినిమా. మెయిన్ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సర్లే ఇక్కడ పోతే పోయింది థియేటర్ అంటే ఇన్నేళ్ల కష్టం. అది ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటుంది డైరెక్టర్స్కి, నా సినిమా థియేటర్లో పడాలి, తెలియాలి జనాలకి. తెలియకుండా వెళ్ళిపోతే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఒక హోప్ పోయింది నాకు కంప్లీట్గా. 10-12 ఏళ్ళు కష్టపడి 4.5 years కరోనా ముందు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అంతవరకు దాన్ని పట్టుకొని షెడ్యూల్ వైజ్ బ్రేక్ చేసుకొని డబ్బులు అప్పులు తెచ్చుకొని చేసుకుంటా లాస్ట్కి దాన్ని ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి కాపాడండి అన్నప్పుడు మధ్యలో ఉన్న మీడియేటర్స్ దాన్ని అక్కడే చంపేసి ఫిర్బీ ఇప్పుడు నేను ఓన్ రిలీజ్ చేసుకున్న టైంకి నేను రిచ్ కిడ్ని కాదు కదా మేడం, ఎట్లా ప్రమోట్ చేస్తాను సినిమాని, చేయలేము. సరే ఇక్కడ చేయలేకపోయినా కనీసం ఓటీటీకి అక్కడైనా చేసుకున్నాం, ఇక్కడ మిస్ అయిపోయిన ఆడియన్స్ ని కనీసం అక్కడైనా ఉన్నారు కదా అని నేను అనుకున్నాను. ఇంకొక అవకాశం ఉంది. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ రేజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ప్యాడింగ్ లేదు, అందరు కొత్త వాళ్ళే ఉన్నారు కదా, ప్రమోట్ చేయలేదు సినిమాని ప్రాపర్ గా. ఫస్ట్ ఏమో థియేటర్ లో రిలీజ్ అయ్యి రావాలని ఒక రూల్ ఉంది ఓటీటీకి. సరే అదేనే చేసి వచ్చినామని అక్కడికి వెళ్ళి ఒక ఆనందంగా వెళ్ళి అప్రోచ్ అవుతున్నప్పుడు నీలాంటి సినిమాలు 100 ఉన్నాయి. పెద్ద డైరెక్టర్ అయినా హీరో అయినా ఒకప్పుడు కొత్త వాళ్లే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రమోట్ చేయలేదు మీరు సినిమాని ప్రాపర్ గా, ఎందుకు తీసుకోవాలి, హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్న క్వశ్చన్ రేజ్ అయ్యేది. బట్ ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ చేసిన ఈ తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం అండ్ దాంట్లో మా ఫిలిం సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా మీకు న్యాయం జరిగింది ఒకటి. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్గా మీరు పడ్డ కష్టం వింటుంటే ఇది మీకు జరిగింది నిజంగా అభినందించాల్సిన విషయం. ఈ అవార్డు అనేది రావడం వల్ల ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు నన్ను ఓటీటీ వాళ్ళు. ఇది వరకు నేను వెళ్ళినా సార్ నా సినిమాని తీసుకోండి అని అంటే, హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అన్నారు. నౌ వీ హ్యావ్ అన్ ఐడెంటిటీ, వీ హ్యావ్ వన్ ద అవార్డ్. నువ్వు సినిమాని చూడకు, ఆ మీడియేటర్ ఎవరైతే నేను చెప్పానో వాడు నిజంగా ఆ రోజు ప్రాపర్ గా సినిమా అక్కడే చూసుంటే నా సినిమా ఆ పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, సినిమా ఇంకా గ్రాండియర్ గా రిలీజ్ అయ్యింది. నువ్వు చూడలేదు అండ్ ఈ ఓటీటీ పర్సన్ ముందు చూడడానికే ఇష్టపడట్లేదు, రైడింగే లేదని. ఇక్కడ సినిమా చూశారు, ఒక 100 ఫిలిమ్స్ 150 ఫిలిమ్స్ వస్తే దాంట్లో నా సినిమాని కూడా చూసారు వాళ్ళు. సినిమా అంతా ఓన్లీ ఫైట్స్ ఏం కట్ చేసి ఏం ఇవ్వలేదు నేను, ఓవరాల్ ఫిలిం చూస్తారు వాళ్ళు. దాంట్లోంచి దే హ్యావ్ పిక్డ్ ఇట్. అండ్ నాకు కాల్ కూడా వచ్చింది, నాకు మా కోడైరెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, అండ్ జ్యూరీ మెంబర్స్ నుంచి ఎవరో కాల్ చేశారంట,
అసలు ఎంత బాగా తీసుకున్నాడు సినిమాని, అసలు దేనికి అవార్డు ఇవ్వాలో నాకే తెలియలేదు. సో ఓవరాల్ మూవీని అప్రిషియేట్ చేశారు. యా. సో అండ్ దాంట్లో ఇది బెస్ట్ అనిపించింది మాకు. దట్స్ వై యూఆర్ గివింగ్ దిస్ అవార్డ్. అండ్ కంగ్రాచులేట్ చేస్తే మా కోఆర్డినేటర్ గారు నాకు కాల్ చేసి, చందు అంటే ఎవరు బిలీవ్ చేయలేదు ఫస్ట్ పాయింట్. నేను యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తా అన్నప్పుడు కూడా మా కోఆర్డినేటరే, వద్దు చందు నీకు దండం పెడతా వదిలేసి, ఫైట్ నీ దోస్తులే అంటున్నా ఒక మాస్టర్ సార్కి ఇచ్చేసి, వాళ్ళ కటింగ్ బాగుంటుంది, వాళ్ళ టీకింగ్ బాగుంటుంది అంటే, లేదు సార్ నన్ను నమ్మండి, నేను చిన్నప్పటి నుంచి దాంట్లోనే ఉన్నా సార్, నాకు తెలుసు అది అంటే. ఆయన కూడా సావు అన్నట్టు ఎవరికి ఒక హోప్ లేకుండే. బట్ ఫిర్బీ ఈరోజు నేను నమ్మిన దానికే అవార్డు వచ్చింది. అండ్ అది అందరూ ఎవరైనా సరే మన రిజల్ట్ చూసిన తర్వాత అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. దాని ముందు అందరికి డౌటే ఉంటుంది మనకి. అండ్ లక్కీలీ ఇట్ హ్యాపెండ్. అండ్ నా నమ్మకం నిజమని ప్రూవ్ అయింది దీని. అమ్మేమంటున్నారు? యా, ఎవ్రీవన్ వెరీ హ్యాపీ. ఇది చాలా అంటే లాస్ట్ 6-7 months నుంచి నేను ఒక లో ఫేస్లో ఉన్నాను. సినిమా ప్రాపర్గా రీచ్ చేయలేకపోయినా, ఓటీటీ అయితే లేదు, మధ్యలో ఈ అప్పులో లొల్లయింది, పైసలు ఎప్పుడు ఇస్తావు, ఇదంతా స్టార్ట్ అయిపోయింది. దాంతో ఇంట్లో కూడా కొంచెం పానిక్ అయ్యారు. అమ్మాయి ఏంది ఇది, ఎవడు చేయమన్నాడరా నేను సినిమా అన్న కాడికి వచ్చింది. అది మామూలుగా ఉండుంటుంది మీకు. యా, నేనేంటంటే ఈ గ్యాప్ లో సీక్వెల్ రాస్తున్నా. అమ్మ ఉన్న ఒక సినిమాకే నీకు పరిస్థితి ఇట్లుంటే నువ్వు సీక్వెల్ ఎట్లా రాస్తున్నావు అని అనుకుంటా. నేనేంటంటే నా సినిమా ఎవడైనా చూస్తే ఫస్ట్ వాడికి ఎక్కుతా, నేను వాడికి రీచ్ అవుతుంది. నా సినిమా చూడలేదు కాబట్టి పరిస్థితిలో కూర్చున్నా, మీరేం కంగారు పడకూడదు, దానికి ఒక టైం వస్తుంది. వచ్చిన రోజు నిజంగానే గ్యాంగ్స్టర్ అయిపోయారు ఇప్పుడు. ఇంకా అయితే నేను అది క్లియర్ గా చెప్పుకున్నాను, నా సినిమా కనుక ప్రాపర్ గా చూస్తే దాని రీచ్ వేరు. అది ఎప్పుడు చూస్తారో, ఎక్కడి నుంచి కాల్ వస్తుందో, దానికి ఏం జరుగుతుందో మ్యాజిక్ నాకు తెలియదు. కానీ నేను పడ్డ కష్టం అయితే వేస్ట్ కాదు, అదొక పాత్ బ్రేకింగ్ అవుతుంది. మార్క్ మై వర్డ్స్ అని చెప్పేటోండి ముందు నుంచి. ఆఖరికి ఈ సినిమా రిలీజ్ అయిపోయి ఈ అప్పులో లొలిలో కూడా ఇదే మాట చెప్పేటోండి, వస్తుంది ఒక రోజు నాకు, నేను దానికోసం వెయిట్ చేస్తున్నా, నేను కాదు మాట్లాడేది, అది మాట్లాడుతుంది ఒకరోజు, నా సినిమా మాట్లాడుతుంది. ఇప్పుడు అప్పులో పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ కి సంబంధించి, మళ్ళీ ఓటీటీకి సంబంధించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు? బేసిక్గా నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు రీ రిలీజ్ నడుస్తుంది కదా మేడం. రిలీజ్ ఏమంటారు, ఒక వారోత్సవాల్లాగా ఉందన్నమాట, 1 by 1 వస్తున్నాయి కదా. నేను ఏమనుకున్నా అంటే, ఫ్యూచర్ లో బాగా డబ్బులు సంపాదించి, ఏ సినిమానైతే నేను ప్రాపర్ గా ప్రమోట్ చేసుకోలేదో ఆ సినిమాని మస్తు రిలీజ్ చేసుకొని, అక్కడ ఏదైతే కోల్పోయినానో మళ్ళీ ఇద్దాం దానికి ఇంకోసారి ఫ్యూచర్ లో అని అనుకున్నాను నేను. అండ్ ఇప్పుడు లక్కీగా అవార్డు రావడం, ఇప్పుడు ఓటీటీ అప్రోచ్ అవుతున్నారు, లక్కీగా ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకో, విత్ ఇన్ నో టైం రిలీజ్ చేస్తాం. అంతే కదా. ఒక 6 నెలల ముందు ఒక సినిమా జనరల్ ఏం చేస్తారంటే, ఎప్పుడో సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు మనం హట్కే ఎందుకు చేయొద్దు. అవును, మీరు అన్నిట్లో స్పెషలే కదా. మీరు కట్స్ ఉండవు కదా ఎక్కువ మీకు, మళ్ళీ అన్ని ఇయర్స్ అంటే అవన్నీ కట్స్ లాగే ఉంటుంది. జస్ట్ నేను ఫన్ గా నాకు కూడా, ఎందుకంటే డెఫినెట్ గా మీరు చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఏదైతే జరిగిందో అది కరెక్ట్ కాదు కాబట్టి డెఫినెట్ గా మీరు రిలీజ్ చేసి ఆ సక్సెస్ ని మళ్ళీ చూపించాలి కూడా. అంటే కరెక్ట్ కాదంటే మేడం ఎవరిది తప్పేం లేదు మేడం. మన 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 టాలెంట్ అది తెలియాలి బయటికి ఫస్ట్. అండ్ యూ హ్యావ్ టు బి యూనిక్ ఎనఫ్. అందరికంటే నువ్వు అలాగే ఉండాలి కదా. అది ఎట్లా తెలుస్తుంది అంటే, దానికి టైం వచ్చిన రోజే తెలుస్తుంది. జస్ట్ లైక్ దిస్ అవార్డ్. ఇప్పుడు వరకు నా ఇంట్లోనే నమ్మలే నన్ను, అమ్మ ఎందుకు ఎవడు చేయమన్నాడు నేను సినిమా అన్నారు నన్ను కూడా. ఏది లాస్ట్ 3-4 months నుంచి అందరు ఫోన్లు చేస్తున్నారు, ఎందుకు చేసినావు సినిమా, వేరే జాబ్ చేసుకోకుండా ఇజ్జే అజ్జే అంటే నువ్వు వినలేకపోతే వాళ్ళు అన్నారని కాదు కదా, జనరల్ ఒపీనియన్స్. యా మేడం, ఇది ఫ్యాక్ట్, తప్పేం లేదు, నాకు వాళ్ళ మీద కూడా కోపం లేదు. ఇంకా అట్లే వాళ్ళ ప్లేస్ లో నేను ఉన్నా అట్లే అనేవాడిని. నాకేంటంటే ఒక హోప్ ఉండే, ఆ హోప్ కి మెయిన్ రీజన్ ఏంటంటే గదర్ అవార్డ్స్. ఇది లాస్ట్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గెలవంగానే ఆయన అనౌన్స్ చేశారు గద్దర్ అవార్డ్స్ ఉంటుంది. నేను అనుకున్నా ఎప్పుడు ఇస్తాడో, అది ఇచ్చినప్పుడు నా సినిమా మాత్రం దాంట్లో డెఫినెట్ గా ఉంటుంది. ఉండడమే కాదు, కొట్టుకురావాలి ఈసారి దాంట్లో అవార్డు అనేది. ఒక బ్లైండ్ గా కాదు, చాలా స్ట్రాంగ్ గానే అనుకున్నాను నేను. అది అట్లాంటి సినిమా తీసిన నేను, దీనికి గిట్ట అవార్డు ఇవ్వకపోతే కథం ఇంక ఇక్కడ నుంచి అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం అన్న పాయింట్. ఏమనుకున్నారు ఒకవేళ అవార్డు ఇవ్వకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఏంటి చైల్డ్హుడ్ నుంచి మీకు దేని మీద ఉండేది డ్రీమ్, ఏం కావాలని? అట్లేం లేదు మేడం, మనం రెగ్యులర్ గా వింటాం కదా, ఇది నాకు పిచ్చి, చిన్నప్పుడే చెన్నై పారిపోయినా,
అట్లేం లేదు. అసలు సినిమాల్లోకి రావాలని ఏం లేదు మీకు. లేదు లేదు. అసలు ఏంటి అంటే ఏమనుకునేవాళ్ళు అంటే మార్షల్ ఆర్ట్స్ జనరల్ గా జాయిన్ అయ్యారని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ కూడా మామూలు బలవంతంగా జాయిన్ బలవంతంగా జాయిన్ చేయించారు. మామూలు ఉంటే ఆగేటట్లేడు అందరిని కూడా. అదే అందుకనే అది కూడా ఏదో ఒక సమ్ సిచ్యువేషన్ లో జాయిన్ అయ్యారు. అంటే ఏముండేది ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరినైనా ఏ పాపనో బాబునో ఒక పిల్లోడినో అడిగితే చెప్తారు కదా ఏం కావాలనుకుంటున్నావు అంటే డాక్టరో యాక్టరో ఏదో చెప్తారు కదా. అది లేదు మేడం. లేదు ఏమీ లేదు అసలు. అంటే నాకు క్రికెట్ రావాలని ఉండే. నా 10th అయిపోయిన తర్వాత అందరూ సేమ్ ఇట్లనే డాక్టర్ అవుతా ఇంజనీర్ అవుతా అని చెప్పి నా ఏజ్ గ్రూప్ వాళ్ళు మాట్లాడుతుంటే నన్ను కూడా అడిగారు ఏమవుతావు అంటే నేను క్రికెటర్ అవుతా అని చెప్పిన. పక్కకు తీసుకెళ్ళి ఇంట్లో ఒక రూమ్లో కూర్చోబెట్టి మనం ఏంది మన రేంజ్ ఏంది మూసుకొని ఇజ్జి అంటే ఆ రోజు కూడా నాకు అర్ధరాత్రి లేపి ఒక పని చేయమంటే నేను చేసే ఒకే ఒక పని ఆడడం క్రికెట్. అంటే మన లైఫ్ అందరి లైఫ్ లో మేడం ఒక హాబీ ఉంటుంది, దానికోసం మనం పడి పని చేస్తాం. కానీ అదే ఒక హాబీ లానే కనబడుతుంది అందరికి. కానీ అంత పడి పని చేస్తున్నావు అంటే అది హాబీ కాదు, అది నీకు చాలా ఇష్టం, నీ లైఫ్ లో దానికోసం ఏమైనా చేస్తాను, దాన్ని ఎందుకు ప్రొఫెషన్ గా చేయొద్దు అనే క్వశ్చన్ ఉండే నాకు. చదవమని అంటే ఎగ్జామ్ రేపనంగా కూడా చదవమను, నేను అమ్మ చదువుతాం మళ్ళీ టైం ఉంది కదా అన్నట్టు. కానీ హాబీ మాత్రం మనకి ఎందుకో చాలా ఇష్టం ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ కనుక నిజంగా నేను నాలో అబ్జర్వ్ చేసుకుంది, పిల్లల హాబీ కొన్ని ఉంటాయి మేడం, దాన్ని నిజంగా వాళ్ళు పిచ్చిగా ఉందనుకో హాబీని, దాని ప్రొఫెషన్ వైపు మార్చడానికి పేరెంట్స్ కూడా ట్రై చేయాలి. సో నన్ను నేను అట్లా ట్రై చేసుకున్నాను. అప్పుడు మా ఇంట్లో కూర్చోబెట్టి ఇది కాదు నీకు అంత సీన్ లేదు, మనం రిచ్ కిడ్స్ కాదు, పొలిటీషియన్స్ కాదు, ఆడ ఇంత కాంపిటీషన్ ఉంటుంది అంత ఉంటుంది అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసి బీటెక్ ఇంజనీరింగ్ వైపు వస్తే అసలు ఎందుకు చదువుతున్నానో నాకు తెలియదు. అక్కడ కూడా నేను కాలేజ్ పోయి 24 hours కాలేజ్ కూడా ఏంటంటే జస్ట్ గ్రౌండ్ ఉన్న కాలేజీలో చూసుకునేవాడిని నేను, క్రికెట్ గ్రౌండ్ ఉన్న కాలేజ్. పొద్దున్న వెళ్తే ఆడడం, సాయంత్రం వెళ్తే ఆడడం, ఇంటికి అటెండెన్స్ అంటే ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు వేసేటోళ్ళు. అట్లా గడిచిపోయింది ఇంజనీరింగ్ అంతా. సరే ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ గడిచిపోయింది. కానీ తర్వాత వాట్ నెక్స్ట్ అన్నప్పుడు క్రికెటర్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రౌండ్ ఏం లేదు కదా నాకు జిందగీ వారు ఆడుకోనికి, అప్పుడు ఇంకేం టాలెంట్ ఉందని చూసుకుంటే అప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు కాలేజ్లో అయినా సినిమా తీసేటప్పుడైనా మీరు కంఫర్ట్ చూసుకుంటారు ఎన్ని ప్రాబ్లమ్స్లో అయినా. అక్కడ గ్రౌండ్ ఇక్కడేమో ఓకే. అంటే అదే మేడం, మనకి నచ్చిన పనే చేయాలి. ఇప్పుడు బలవంతంగా మెకానికల్ గా బతికి ఏం లాభం? ఇక్కడ ఉండే 2 రోజులు ఉండిపోతాం భూమి మీదకి వెళ్ళి, ఉన్న రోజులు మనకు నచ్చిన పని రైట్ అప్రోచ్ అండి. అందుకే పేరెంట్స్ కానీ ఎవరు ఎంత ఫోర్స్ చేసినా జాబ్ చేయ అంటే సో ఒక డ్రీమ్ అనేది మాత్రం ఏం లేదంటారు. అంటే అదే డ్రీమ్ మేడం. అంటే నేను నాకు మనసుకు నచ్చిన పని చేయడమే డ్రీమ్, అంతే. పర్టికులర్ గా గోల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు డైరెక్టర్, హీరో అండ్ కొరియోగ్రాఫర్, సో యాక్షన్ కొరియోగ్రాఫర్. సో ఇంకా ఫ్యూచర్లో ఎట్లా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీలో? దీని సీక్వెల్ రాస్తున్నా మేడం. గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఆల్రెడీ రెడీ అయింది అండ్ ఒక లవ్ స్టోరీ కూడా రెడీ చేసుకున్నాను. మీరే డైరెక్టర్? నేనే యాక్టర్ చేయాలని రూల్ ఏం లేదు మేడం. ఇప్పుడు నేను అంటే గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఏదైతే రాస్తున్నా దాంట్లో నేనే చేయాలి జనరల్గా. ఎందుకనంటే ఇప్పుడు నాకు ఏ సపోర్ట్ లేకుండానే ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ నేను తీసుకురాగలిగాను. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, నా వెనకాల ఒక పెద్ద ప్రొడ్యూసర్ నిలబడ్డాడు అనుకో, ఈసారి అది గ్లోబల్ లెవెల్లో ఉంటుంది ఫైట్స్. అండ్ నేను ఇది గ్యాంగ్స్టర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో రాసుకున్నా యాక్చువల్ కదా, అండ్ తీయడం కూడా అలానే తీసాం. అలానే ఉంటుంది సినిమా, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసిన ఒక ఫీల్ ఉంటుంది మీకు. నాకు దీన్ని ఒక హాలీవుడ్ సినిమా లాగా చేయాలని ఒక ప్లాన్ గానీ దిగి చేశాను ఆ సినిమా. ఇప్పుడు నాకంటూ ఒక ప్రొడ్యూసర్ వస్తే గ్యాంగ్స్టర్ సీక్వెల్ వచ్చి నువ్వు చేయి, నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తా, ఎంత బడ్జెట్ అని ఇస్తా అన్నాడు అనుకో, దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే బాధ్యత నాకు. అది నేనే చేయాలి. ఇంకో లవ్ స్టోరీ ఏదైతే రాస్తున్నానో అది ధనుష్ గారిని ఇట్లా అప్రోచ్ అయ్యి చెప్పాలి అనే ప్లానింగ్ లో. సో ఓకే, గ్యాంగ్స్టర్ సీక్వెల్ కి మీరు డైరెక్టర్, కానీ అంటే మిగతా పాత్రలు ఎలా ఉంటాయి అనేది ముందు డిసైడ్ అవుతాయి. కానీ ఫ్యూచర్లో నేను అనేది కంప్లీట్ ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలో ఎట్లా కొనసాగాలనుకుంటున్నారు? తెలియదు మేడం, మనకు రేపు ఏమవుతుందో తెలియదు, ఫ్యూచర్ ఎట్లా చెప్తాను నేను. అంటే మీకు యాక్షన్ కొరియోగ్రాఫర్గా ఇష్టం అని చెప్పారు కదా చాలా, సో అలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఏమొచ్చినా చేస్తా మేడం నేను. అది రేపు ఇప్పుడు నేను సింపుల్గా చెప్పినట్టు అవార్డు వస్తుందని నేను ఇమాజినే చేయలేదు. నేను సినిమా చేయాలనుకున్నాను, రిలీజ్ అప్పుడు ఇన్ని కష్టాలు పడతాను కూడా నాకు తెలియదు, రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పులో ఇన్ని ఫోన్లు చేస్తారని కూడా తెలియదు నాకు. రేపు ఏమవుతుందో కూడా తెలియనప్పుడు వి కాంట్ ఈవెన్ ప్రెడిక్ట్. బట్ ఏం జరిగినా నేను నాకు రెడీగా ఉన్నాను. నేను అన్ని క్రాఫ్ట్స్ లో యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరైనా చేయమంటే యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తా, హీరోగా చేయమంటే హీరోగా చేస్తా, డైరెక్షన్ చేయమంటే డైరెక్షన్ చేస్తా, ఎవరైనా ఎడిటింగ్ చేస్తావా అంటే ఎడిటింగ్ కూడా చేస్తా. సో ఐఎమ్ రెడీ, నేను ఓపెన్ గా పెట్టాను.
మీకు నా నుంచి ఏం కావాలో మీరు తీసుకోండి, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఇప్పుడు ఎడిటింగ్ అన్నారు కదా, ఎడిటింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు? అంటే అది నేను ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడే అక్కడ బేసిక్స్ చెప్తారు మేడం ఎక్కడైనా సరే. కానీ బేసిక్స్ సినిమాకి సరిపోదు కదా. సరిపోదు. సో నేను దాంతో షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని నేను. సో ఆ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత నా షార్ట్ ఫిల్మ్స్ అని నేను ఎడిట్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్స్ చేశారా ముందు? 7 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. దాని తర్వాత సినిమా ఈ షూటింగ్ నేను ఎడిటింగ్ చేయాలని అనుకోలేదు. దీనికి షూటింగ్ నేను షెడ్యూల్ వైజ్ బ్రేక్ చేశాను కదా, చెప్తున్నాను కదా. 4 years కాబట్టి బ్రేక్ వచ్చిన ప్రతిసారి నేను ఎలాగో ఫుటేజ్ ఉంది కదా రఫ్ ఎడిట్ చేసేవాడిని. ఎడిట్ చేసి సర్లే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ రఫ్ ఎడిట్ చేసేవాడిని. లాస్ట్కి షూట్ అయిపోయిన తర్వాత నేను మా కోఆర్డినేటర్ ఒక ప్రాపర్ ఎడిటర్, ఫిల్మ్ ఎడిటర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఒక బడ్జెట్ చెప్పిండు నాకు. ఇంత బడ్జెట్ అంటే నా దగ్గర అసలే లేవరా నాయన, ఇడికి ఇయ్యాలి. నేను అక్కడ కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ బయటకు వచ్చిండు, అరే ఏదో నీ దగ్గర పైసలు ఏడు ఉన్నారు అడిగానికి అన్నట్టు. నేనేమన్నా అంటే సార్ ఓ పని చేద్దాం, నేను అంతైతే ఇవ్వలేను, నేను రఫ్ ఎడిట్ చేసి ఉన్న సినిమా అంతా మీరు ఫైనల్ ట్రిమ్ చేయండి, ఫైనల్ ఎడిట్ చేయండి, నేను దానికి ఇంత ఇస్తాను. అలాంటి నోనో మేము మళ్ళీ చేయాలి, నువ్వు చేసేది మాకెందుకు, మీకు కావాలంటే రిఫరెన్స్ లో పెట్టుకుంటాం కానీ ఫస్ట్ నుంచి చేయాలంట. అసలు తగ్గేదే ఒప్పుకోరు. నేను సార్ నా దరిద్రం మీకు తెలియదు, పైసలు లేవు నా దగ్గర ఒక్కటి కూడా, ఇట్లా తర్వాత ఆయనది లేదు అట్లా 2-3 మా కోఆర్డినేటర్ గారు అప్రోచ్ చేయించారు. ఫైనల్ గా అది చూసి మా కోఆర్డినేటర్ గారు ఏంది నీ ప్రాబ్లం అన్నాడు. నేను అన్నా సార్ నా దగ్గర ఇంతే ఉన్నాయి, అట్లా చేర్చందు అంటే నేను ఏమన్నా అంటే మెల్లగా ఆయనకి సార్ పని చేద్దాం నేను చేస్తా అన్నా. నా మీద కోపం వచ్చి అలిగి మా కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు. నువ్వు అంటే చేతులారా గుడిపేస్తావు సినిమాని, చూసుకో, ఇంకా నేను ఇంత పని చేయను, అన్ని నువ్వే చేయాలంటావు ఏంటంటే సార్ నా దగ్గర లేవు పైసలు, మరి ఏం చేయమంటావు అని నేను. ఆయన వెళ్ళిపోయాడు. పోస్ట్ ప్రొడక్షన్ నాకు అసలు మీరు నమ్మరు, నేను ఒక బిగినర్ కదా, సినిమా అంతా చేసుకున్నాను కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒక సీనియర్ పర్సన్ కావాల్సి వస్తుంది. ప్రాసెస్ తెలియదు నాకు. ఉన్న ఒక పర్సన్ నా మీద కోపంతో వెళ్ళిపోయాడు, ఈడే ఎడిటింగ్ చేస్తారంటే అయిపోయింది. కానీ ఏం చేద్దాం, ఇది లేనప్పుడు తప్పదు. ఇంకా కూర్చొని ఈ ఏడికైతే ఆడికి ఇంత బిలీవ్ చేసుకున్నాను నన్ను, నేను నా సినిమా నేనైతే చంపుకోను కదా, నాకంటే బాగా జడ్జ్ చేస్తాడు ఎవడన్నా, చూసుకుందాం ఏడికైతే ఆడికి అన్నట్టు కూర్చొని ఒక 1 month ప్రాపర్ ఎడిట్ చేసి దాని తర్వాత అప్పుడు కోఆర్డినేటర్ గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి రండి అని చెప్పి ఇప్పించి చూపిస్తే అసలు ఆయన షాక్ అయ్యండి, ఏంది ఇట్లా చేసినావు అని. మీరు ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. ధైర్యం లేదు ఏం లేదు మేడం, పైసలు లేకపోతే ధైర్యం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది ఎంత పైసలు లేకపోయినా అది ఏమైనా ఎడిటింగ్ అంటే మామూలు విషయం కాదు కదా, అంటే నెసెసిటీ మనకి నేర్పిస్తుంది మేడం. ఇప్పుడు నేను అదే అనుభూతున్నాను. మనకి ఆకలి 100 దారులు తీస్తుంది అన్నట్టు మనకు అవసరం చాలా దారులు తీస్తుంది. మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా పాజిటివ్గా చెప్తున్నారు చూడండి, అది నాకు చాలా నచ్చింది. అంటే ప్రతి కష్టాన్ని కూడా దాన్ని చాలా కూల్గా తీసుకొని దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ప్రాబ్లమ్ని, రియలీ గ్రేట్ అండి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ప్రతి ఒక్కరిలో. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఫస్ట్ నేర్చుకున్న ఒక పాజిటివ్ ఇదే మేడం. ఇక్కడ మనం ఏడుస్తూ కూర్చుంటే ఎవడొచ్చి కాపాడు, ఎవడు లేడు ఇక్కడ. మనకి ఏమున్నా ఏం జరిగినా వెనకడగేయద్దు అంటే నేను నమ్మే సిద్ధాంతం మేడం. యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత భయపడి వెనకలేసినాం అంటే కథమే. ఇంకా ఏమైనా ముందే ఏడికదే అడిగి యూ హ్యావ్ టు డై బట్ యూ హ్యావ్ టు ట్రై హార్డ్ టిల్ ద లాస్ట్ టైం. అది నేను బిలీవ్ చేస్తాను మేడం. భయపడడం అంటే అయిపోయింది కదా. సో యంగ్స్టర్స్కి ఇప్పుడు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఉండేవి కాదు, ఒకప్పుడు ఉన్న హీరోలే వాళ్ళే సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళకి అసలు అవకాశం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ బాగా వస్తుంది. సో ఏమంటారు ఈ ట్రాన్స్ఫర్మేషన్? ఇది కూడా ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఈ అవార్డుని నేను అలానే చూస్తాను మేడం. ఇప్పుడు నాకు ఒక అవార్డు వచ్చిందని అంటే ఇందాక మీకు చెప్పినట్టు మొన్న ఏదో ఛానల్లో అనుకుంటాను మన విన్నర్స్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు. సినిమా టైటిల్, నేము, ఇటువైపు పోస్టర్ సినిమాది. అన్ని సినిమాలు అందరికి తెలుసు. ఒక్క నా పేరు ఇచ్చి గ్యాంగ్స్టర్ అండ్ చంద్రశేఖర్ రాథోడ్ అని పేరుంది. సినిమా పోస్టర్ ఇంకేదో సినిమా ఉంది. సో నాకు సినిమా తెలియదు యాక్చువల్గా. వాడు వెతకలేక ఎక్కడిడు ఎవడిడు జ్యూరీ మెంబర్స్ కూడా తెలియదు. సో వాళ్ళు వేరేదో సినిమా జగపతి బాబు గారితో వేసినట్టు ఇస్తే నాకు మొన్న కూడా ఎవరు అడిగారు అవార్డ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదా అని. అంటే అరే నాయన నేను ఎవడో తెలియదు, మా ఫాదర్ ఒక కానిస్టేబుల్, నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి అప్పు చేసుకుని చేసిన ప్రాజెక్ట్ దానికి అవార్డు ఇచ్చినారంటే నువ్వు ట్రాన్స్పరెంట్ గా లేదని ఎట్లా అంటున్నావు రానా నేను. సో నాలాంటి వాడికి అది చాలా బూస్ట్ ఇస్తుంది. మేబీ అందరికి అది ఇంకో అవార్డు అయి ఉండొచ్చు కానీ నాకు అది లైఫ్
అమ్మ చంపుతూ రాలేడు ఇంట్లో నన్ను, ఎప్పుడు తీసుకొస్తావు పైసలు, ఎందుకు ఎవరు చేయమన్నాడు సినిమా నిన్నని. ఈ దీంట్లోంచి అది ఎంత హోప్ క్రియేట్ చేసింది నాకనంటే, రేపు నన్ను చూసి ఇంకో 10 మంది ముందుకు వస్తారు. సో గవర్నమెంట్కి నేను ఎప్పటికీ నేను రుణపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కానీ, దిల్ రాజు గారు కానీ. దిల్ రాజు గారు ఆ రోజు నా సినిమా చూడలేదు కానీ ఇక్కడ ఇంతమంది సమక్షంలో నా సినిమాని చూపించి నాకు అవార్డు ఇప్పించింది దిల్ రాజు గారు. ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. సో అది కొత్త వాళ్ళకి కానీ ఆ డెబ్యూటెంట్స్ అందరికీ ఒక హోప్ మేడం. అది అవార్డు అనేది డెఫినెట్గా ఇప్పుడు నాకు ఈ అవార్డు వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళీ సినిమా తీయాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవార్డు కొట్టాలి. ఎన్ని పెద్ద ఫిలిం రాని నేను కొట్టాలి అవార్డు మళ్ళీ అని. సో అలా హెల్ప్ అవుతుంది మేడం. సో డెబ్యూటెంట్స్ అందరికీ అది హెల్ప్ చాలా ఎనర్జీస్ ని ఇంక్రీజ్ చేసింది అంటారు డెఫినెట్ గా ఈ అవార్డు. ఎందుకంటే అది ఒక హోప్ మేడం మనకి. అవును, ఆకలితో ఉన్నోడికి అన్నం పెడితే దేవుడే. నేను కొనవుపిడితో ఉన్నా, నన్ను కాపాడింది అది. మన సినిమాని ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, ఒక అవార్డు కూడా అంతే సంతోషాన్ని ఇస్తుంది. నేను కొనవుపిడితో ఉంటే నన్ను కాపాడితే పరిస్థితికి అసలు మీకు నిజంగా. సో నాకు ఆ టైంకి దేవుడి కంటే ఎక్కువైన పదం ఉందా అని ఆలోచిస్తున్నాను. నాకు ఈ అవార్డు అంత ఇంపార్టెంట్ నాకు ఇది. సో నన్ను తెలిసేలా చేసింది, ఈరోజు మీతో మాట్లాడేలా చేసింది, బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. ఇంకా చాలా అవుతాయిలేండి. ఏ ఓటీటీకి అయితే నేను డోర్ నాక్ చేస్తున్నాను, వాళ్ళు ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు, అడుగుతున్నారు, సార్ డీల్ క్లోజ్ చేద్దామంటే ఆగరా నాయన, నేను ఇప్పుడు చేయను, అవార్డు పడింది ఆ రోజు వరకు, అప్పటి వరకు ఎలాంటి డీల్స్ నేను చేయదలుచుకోవట్లేదు, ఏమో నా టైం బాగుంటే రిలీజ్ చేస్తానేమో, జర్ర 2 రోజులు. ఇంతకాలం మీలో ఉన్న ప్రొడ్యూసర్ బాధతో బయటకు వచ్చాడు, ఇప్పుడు హ్యాపీగా ఆనందంతో బయటకు వస్తాడు, అంతే కదా? ఓకే అండి, చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మూవీస్ని చాలా గంటల్లో తీసేయచ్చు. జనరల్గా ఇప్పుడు మూవీస్ చాలా తొందరగా తీస్తున్నారు, ఒకప్పుడు సంవత్సరాలు తీసేవాళ్ళు అంటున్నారు. కరెక్టేనా? తీయొచ్చా? ఏమో మేడం, నాకు జీరో నాలెడ్జ్, తెలీదా? నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే నేను చెప్పినా కదా, నేను ఇన్ని టెన్షన్లో నాకు పంచాయతీ దాంట్లో మీరు అట్లాంటి ఫోకస్ ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ ఈ ఫోకస్ నన్ను బయటకు రానిస్తలేరు. పైసలు రాని ఒకడు అంటున్నాడు, సినిమా ఎందుకు రాని ఇంకోటి అంటున్నాడు, అమ్మ ఆగరా నాయన నేను ఇంకోటి అంటున్నాను. ఈ గ్యాప్ లో నాకు ఏ టెక్నాలజీ నా బ్రెయిన్ లో దొరుకుతుంది. అంటే జనరల్ గా మీరు ఇట్లాంటివి రీసెర్చ్ చేస్తుంటారు కదా, చాలా తక్కువలో ఎట్లా అయిపోతుంది, తక్కువ సమయంలో ఎట్లా అయిపోతుంది అనేది. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది మేడం, నేను తింటున్నా కన్సిస్టెంట్ గా. ఆడ బిర్యానీ ఉందంటే ఆగరా నాయన ముందు నన్ను, నేను ఆకలితో ఉన్నా అని అంటున్నా అంతే. అది వచ్చింది, అది వెళ్తా దాని గురించి తర్వాత. సో ఆమె క్విక్ లెర్నర్ మేడం, నాకు తెలియంది చాలా తొందరగా నేర్చుకుంటా. అర్థమవుతుంది. ఎడిట్ చేశారంటే బేసిక్స్ తెలుసుకొని సినిమాని ఎడిట్ చేశారంటే అర్థమవుతుంది. జరిగింది అంటే ఆ అవసరం నేర్పిస్తుంది నాకు అన్ని. అన్నిట్లో మీకు బాగా అంటే మళ్ళీ నచ్చిందంటే అదే యాక్షన్ కొరియోగ్రఫీ అనే చెప్తారా? ఇప్పుడు మీరు చేసిన అన్ని తీసుకున్న అన్ని క్రాఫ్ట్స్ లో వర్క్ చేసిన దాంట్లో చేంజ్ అయింది ఏంటంటే మేడం, నాకు జనరల్ గా మనం కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు చాలా మంది, అసలు ప్రొడ్యూసర్ కెప్టెన్. మా పైసలు పెట్టేటోళ్ళు లేకపోతే నీ దగ్గర టాలెంట్ ఎంత ఉంటే ఏం లాభం, ఒక్క స్టెప్ ముందుకు పడదు మేడం. నాకు ప్రొడ్యూసర్ మీద ఇమెన్స్ రెస్పెక్ట్ వచ్చింది నేను చేసినప్పుడు. ఇప్పుడే అలా అనుభూతున్నాయి. ఇప్పుడు మీకు ఎవరు హీరో ఇష్టం ఇవన్నీ అడగాల్సిన పని లేదు, ఇంకా మేము మీకు ఏ ప్రొడ్యూసర్ అంటే ఇష్టం అని అడగాలి ఇప్పుడు. అంటే ఒక ప్రొడ్యూసర్ పెయిన్ ఎలా ఉంటుందో మేడం, అసలు అది అన్బేరబుల్ మేడం. ఎవరికి అది అర్థం కూడా కాదు చుట్టూ ఉన్న వాళ్ళకి, అండ్ అవసరం కూడా లేదు ఎవరికి. గెలిస్తేనేమో అందరం గెలిచినామంటారు, ఓడిపోతే అతను ఒక్కడే ఓడిపోతాడు. అవును. సో నాకు ప్రొడ్యూసర్ ఆ క్రాఫ్ట్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. రేపు నేను ఫ్యూచర్లో ఏ ప్రొడ్యూసర్తో పని చేసినా కానీ ₹1 మిగిల్చాలి వాళ్ళకి. అండ్ మనం ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ చేసి ఇవ్వాలి. గాల్లో ఒకటి చెప్పేసి తీసేది ఇంకోటి, మొత్తం వాళ్ళు లాస్ అవుతాడు, మనం ఏం కాము. ఎవరు ప్రొడ్యూసర్స్ లో బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ ఎవరు? ఇష్టమైన కాకుండా నాకు సినిమా స్టార్ట్ చేసిన ముందు నుంచి అసలు పైసలే లేవు, సినిమా ఎట్లా చేస్తారా అని అడిగేటాడు. నేను ఎట్లా చేస్తాను. జనరల్గా మన సినిమా ఇండస్ట్రీలో మీకు రామానాయుడు గారి దగ్గర నుంచి తీసుకొని జనరల్గా ప్రొడ్యూసర్ని ఎవరిస్తారు? ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటున్నారు కదా, అందుకని. సో నాకు డ్రీమ్ ప్రొడ్యూసర్ వచ్చేసి దిల్ రాజు గారే అండి. నా సినిమా నేను చేస్తున్న టైంలో కూడా నీకు టైం బాగుంటే సినిమా చేసుకుంటావు కానీ ఎట్లా రిలీజ్ చేస్తారా అంటే నేను చాలా ఫూలిష్గా బ్లైండ్గా నా సినిమా దిల్ రాజు చేస్తాడు రిలీజ్ చూడు అని అనేటోండి, అంత బ్లైండ్గా. సో ఎప్పటికైనా సరే నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా సరే ఆయనతోనే చేయాలి. సో ఇష్టమైన ప్రొడ్యూసర్ దిల్ రాజు. కరెక్ట్ లేండి, ఆయన కూడా మీరు ఎలా అనుకుంటున్నారో దానికి తగ్గట్టు సూటబుల్. సో మొత్తం మీద హ్యాపీ, ఓవరాల్గా హ్యాపీ. ఇంకా అంటే నాకు అవార్డు వచ్చినప్పటి నుంచి ప్రాపర్గా నిద్రే పట్టట్లేదు.
ఇప్పుడు బాగా ఇరిటేట్ చేసిన ఇష్యూ అంటే ఏం చెప్తారు మామూలుగా ఈ గ్యాంగ్స్టర్ తీసినప్పుడు? ఇరిటేట్ చేసిన సందర్భాలు అంటే ఒకటి చెప్పాను మేడం మీకు. ఒకటి చెప్పారు ఆల్రెడీ, మూవీ చూడలేదు సంథింగ్ అని. అంటే మేకింగ్ ప్రాసెస్లో ఇరిటేషన్ అంటే ఒక సినిమాటోగ్రఫర్ ఉండే, ఒక కెమెరామెన్ ఉండే. ఆ కెమెరామెన్ కొంచెం తను ఇరిటేట్ చేశాడు నాకు. అంటే ఎలా అంటే షూట్ లొకేషన్లో తను మా ఫిల్మ్ మేనేజర్, వాళ్ళకేదో ఆర్గ్యుమెంట్. నేను పబ్లో షూట్ చేస్తున్నాను. ఆ పబ్ కాస్ట్ వచ్చేసి పర్ డే 1 lakh రెంట్ కడుతున్నాను. ప్రొడ్యూసర్ ఉన్నాడు లోపల, ఒకసారి డైరెక్టర్ చేస్తున్నాడు, యాక్టర్ కూడా నించొని ఉన్నాడు సైడ్కి, ముగ్గురు ఉన్నారు అక్కడ ప్లేస్లో. ఈ ప్రాసెస్లో వీళ్ళు గొడవపడుతున్నారు. ఏది షూటింగ్ ఆపేసి కిందికి వచ్చి కొట్టాడు. నేనే అక్కడ ఆర్టిస్ట్లకు చెప్పేసి రెడీ టేక్ అని చూస్తే కెమెరామెన్ లేడాను కదా, ఈడీ అని అంటే కింద పోయి కొట్లాడుతారు. అంటే ఏమైంది అని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏదో ఆర్గ్యుమెంట్, స్లోగా చేస్తున్నాను పని అని మేనేజరు. డైరెక్టర్ లేని బాధ నీకెందుకు అని అయినా, అరే ఆయన డబ్బులు పోతున్నాయి నీకు తెలుస్తలేదు, అది నువ్వు ఇట్లా ఒకరోజు చేయాల్సిన షూట్ 3 రోజులు చేస్తే ఎట్లా, 1 day రెంట్ ఎంత ఉంటుందని. దట్ వాజ్ ఆర్గ్యుమెంట్. ఈ కెమెరామెన్ అలిగి వెళ్ళి బయట వెళ్ళి కూర్చున్నారు. లంచ్ తర్వాత 1/2 hour టైం, అక్కడ క్లాక్ మన టైం తెలుసు కదా మేడం, ప్రతి సెకండ్ నాకు వాల్యుబుల్. లోపల ప్రొడ్యూసర్ దంతుండలే ఏదైనా చేయని ఆయన్ని బతిన్లాడి తీసుకొచ్చి, నా లైఫ్ లో ఎప్పుడు బతిన్లాడలే మేడం. నా తప్పు లేకపోయినా నేనేదో అంటే నువ్వు అలిగి వెళ్తే నేనేమంటున్నా అంటే సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, షూట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు ప్లీజ్, టైం అయిపోతుంది. అండ్ ఆ రోజు ఫ్రైడే సాటర్డే సంథింగ్. ఆ పబ్ ఓనర్ ఆల్రెడీ వచ్చి నా దగ్గర, సార్ మీకు 6 వరకు కాదు సార్, ఏమనుకోకండి ఈరోజు 5కే ప్యాకప్ చేయాలి మీరు, ఎందుకంటే వచ్చేస్తారు ఆల్రెడీ క్రౌడ్ అంతా. అంటే ఆ హెక్టిక్ లో ఉన్నా నేను, ఇక్కడ వీళ్ళు కూడా పడుతున్నారు. సర్లే నాకు నా చుట్టూ ఉన్న చెందు తీసుకురా బతిలాడంటే, నేను ఎందుకు బతిలాడాలి రా, వాళ్ళు కూడా పడుతుంది. ఫిర్బీ నా సినిమా కాబట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టినాడు కెమెరా. ఆడొచ్చి కెమెరా ఆన్ చేయకుండా ఇట్లా కూర్చున్నారు కంటిన్యూస్గా 5 minutes. ఆన్ చేయి నేనంటే ఆడ ఆన్ చేయట్లేదు. తర్వాత నా ఫ్రెండ్ ఎవరో ఏంద్రా ఇది అని ఏదో అన్నాడు. అరే ఎవరికేం పడుతుందిరా, మన పైసలు కదా, మనకు ప్రాబ్లము, వాళ్ళకి ఏముందని ఇట్లా జస్ట్ చెప్తున్నా వాడికి. ఇప్పుడు ఆ కెమెరా అసిస్టెంట్ ఎవడో ఒకడు ఉన్నాడు. అంటే మరి మా కెమెరామ్యాన్ని అంటే మేము ఊరుకుంటామా, మేనేజర్ గారు ఏదో అన్నాడు అని చెప్పి కొంచెం ఒక 2 steps నా ముందుకు వచ్చి నాకు చెప్పిపోయినాడు. నాకు బేసిక్గా కోపం చాలా ఎక్కువ ఉండేది. దాన్ని నేను 10-12 ఏళ్ళుగా దాచున్నా. నేను సినిమా ఇండస్ట్రీలో అందరిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి, ఎవరిని ఒక మాట అనొద్దు, అట్లుంటేనే నీ చుట్టూ ఉంటారు. ఆ రోజు వచ్చిన కోపం నా లైఫ్లో ఎప్పుడు రాలేదు. అది ఆల్మోస్ట్ ఇంతే డిస్టెన్స్లో వాడటు నేను ఇటు, మధ్యలో ఒక 100 మంది ఉన్నారు ఆపడానికి నన్ను. ఆ సెకండ్ ఇంకో 2 గంటలు ఆగిపోయింది షూటింగ్. లిటరల్గా నేను కొట్టలేదు, నిజంగా కొట్టుంటే ఏం జరిగేదో నేను ఇమాజిన్ చేసుకుంటే భయమైంది నాకు. అంటే అంత ఇరిటేట్ చేశారు. అది నేను కాదు, డైరెక్టర్ కాదు, లోపల యాక్టర్ కాదు, వాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు. నేను ఆల్రెడీ ఆ జర్నీలో మేడం నలిగి ఉన్నాను. నేను ఆల్రెడీ అప్పటికి నేను 1.5 year జర్నీ చేసి ఉన్నా. ఓన్లీ గ్యాంగ్స్టర్ మేకింగ్ లో షెడ్యూల్ బ్రేక్ చేసుకొని అప్పులు చేసుకుంటా, మళ్ళీ డబ్బు అరేంజ్ చేసుకోవడం, మళ్ళీ షూట్ చేయడం, మళ్ళీ ఆపేయడం, మళ్ళీ ఈ ప్రాసెస్ లో ఉన్నా. దట్ వాజ్ ద ఇరిటేషన్. నా లైఫ్ లో ఇప్పుడు అంత కోపం రాలేదు. అండ్ ఒక 3 రోజులు ఉండే ఆ కోపం నాకు, కొట్టలేయండి నేను. అది ఎలా పోతుందో కూడా తెలియలేదు నాకు. జనరల్ గా నాకు కోపం వస్తే తంతా నేను ఎవరైనా, అది ఆ సెకండ్ వెళ్ళిపోతుంది. కొడతారా అలా కోపం వస్తే? అంత ముందు 12 years బ్యాక్ అంటే 12 ఓన్లీ కోపం వస్తేనే కొడతారా 12 years బ్యాక్ అని అనేది? జస్ట్ నా ముందు ఎవరైనా వాయిస్ కొంచెం రేజ్ చేసి మాట్లాడితే వచ్చేస్తున్నాను, సర్కాయిస్తుంది బ్రెయిన్ అంతా అటు ఇటు పడుతుండే నా చేతిలో కట్టింది. తర్వాత నేను మార్షల్ ఆర్ట్స్ వల్ల ఇంకా కామ్ డౌన్ అయినా. అరే నీకు బలం ఉందని కొట్టేస్తావు కనబడితే అని నన్ను నేను తిట్టుకొని, తప్పు ఉంటే కొడతా, లేకపోతే నేను ఎవరి జోలికి పోను అంత ఈజీగా. కానీ ఇండస్ట్రీకి రాగానే కంప్లీట్గా దాన్ని నేను బాగా కష్టపడింది. చాలా మంది అంటారు కదా మేడం, ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇది తిరిగినా, జనరల్ గా చెప్పేది. కానీ నేను బాగా కష్టపడింది ఏంటంటే ఎంచుకోవడానికి 12 ఏళ్ళు పట్టింది. దాన్ని ఇడు పోయిండ్లే లోపల నుంచి అపరిచితుడని నేను అనుకున్నా, కానీ ఆ సెకండ్ బయటకు వచ్చినాడు. అది వాంటెడ్లీ రాలే. ఆ లోపల ఉన్న పెయిన్, ఆ ప్రొడ్యూసర్ పెయిన్ ఉంది కదా, నువ్వు ఎవరితో ఆడుతున్నావు గేమ్, నాతో కాదు, ప్రతి రూపాయి నేను అప్పు చేసి పెడుతున్నా మేడం ప్రాజెక్ట్లో. వచ్చి మజాక్ చేసేసి నీకు సినిమా మీద నీకు రెస్పెక్ట్ లేకపోతే కనీసం ప్రొడ్యూసర్ మీద రెస్పెక్ట్ ఉండాలి. వాడు కష్టపడి పెడుతున్నాడు సినిమాలో. సో అట్లాంటి ఒక ఇన్సిడెంట్, ఆ హెక్టిక్ వల్ల ఆ రోజు ఒక 2 hours డిలే అయింది షూట్. ఫైనల్గా చేసి దాని తర్వాత ఆ కెమెరామెన్ తీసేసినాను. అంటే
సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం ఎవరైనా సరే. నువ్వు నాకు ఇవ్వకు, నన్ను డిస్రెస్పెక్ట్ చేయి, నన్ను వందాను నా వెనకాలను. చాలా మంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, టైం వేస్ట్. ఇది కెరియర్ మేడం, ఇది నా గోల్. ఇది నేను 10-12 ఏళ్ళు కష్టపడి దీన్ని నమ్ముకొని ఇదే నా కెరియర్ అనుకుని వచ్చినప్పుడు నీలాంటి వాడు ఎవడో వచ్చి దాన్ని గెలుపుతూ ఉంటే నన్ను నువ్వు 100 బూతులు అను, నేను ఏమను. సినిమాని డిస్రెస్పెక్ట్ చేయొద్దు, మన క్రాఫ్ట్ని దానికి వాల్యూ ఇవ్వాలి. సేమ్ గుళ్ళో పోయినప్పుడు ఎంత భక్తితో వెళ్తాం మేడం, అంత భక్తిగా శ్రద్ధతో మనం ఈ పని చేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఏదో నేను ఇంకేదో కథలు చేయడానికి రాలే ఇడికి, ఓన్లీ సినిమా. ఇదే లైఫ్ మొత్తం. ఫ్యామిలీని పక్కకు పెట్టి ఎందుకు చేస్తున్నారా, ఎందుకు ఇది అని డబ్బులు సంపాదిస్తారు, ఎందుకు వద్దు అని చెప్పి ఇంతమంది అంటున్నా, మనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడానికి కదా మేడం ఇంత దూరం వచ్చి. సో ఇట్లా ఇరిటేట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇది చాలా కొన్ని నెలలు ట్రావెల్ అయింది నా బ్రెయిన్లో. ఇది ఇట్లాంటిది ఒకటి ఉండే, అండ్ ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఇదే లాస్ట్. అండ్ ఆ రోజు కోపం తర్వాత నేను ఎప్పుడు ఫస్ట్ థింగ్ నేను పెట్టుకుంది అంటే ఇంకెప్పుడు కోపం తెచ్చుకోకు, ఇదే లాస్ట్. మంచి గుడ్ హ్యాబిట్. ఆ రోజు నెక్స్ట్ డే 2-3 డేస్ తర్వాత అది పోవట్లేదు బ్రెయిన్ నుంచి. ఏం చేస్తే పోతుంది ఇది అంటే అంత ఆ రేంజ్లో కోపం నాకు ఎప్పుడు రాలేదు మేడం. ఏం చేయాలి అర్థం కాక కెమెరామెన్ ఫోన్ చేసినాను, వాడికి సారీ చెప్పు అంటే అట్లనే నా ఈగో సాటిస్ఫై చేసుకోవడమో లేకపోతే నన్ను నేను శాంతించుకోవడానికి నాదే తప్పు, మీ వాడికి సారీ చెప్పు అని చెప్పారు. అంటే లేదన్నా మాదే తప్పు అయిపోయిందన్నా, వాడే తెలియక అది అంటే లేదు నా సైడ్ నుంచి చెప్పు, జస్ట్ కన్వే హిమ్ దట్ వాజ్ మై మిస్టేక్. లోపల ఒక ప్రొడ్యూసర్ ఉండే, వాడు చేసిన అది నేను చేయలేదు, సో ప్లీజ్ తప్పైపోయింది అని చెప్పిన తర్వాత అలా నేను కన్సోల్ చేసుకోగలిగాను. దాని తర్వాత రాలేదు మేడం కోపం, ఇంకెప్పుడు రాలేదు. ఇంకా రిలీజ్కి ముందు వరకు కూడా చాలా డ్రామాలు జరిగినాయి, కానీ ఆ రోజు నేను ఒక వర్డ్ ఇచ్చుకున్నాను, ఎంత పెద్ద ప్రాబ్లం రాని లైఫ్లో కానీ నెవర్. ఎందుకంటే నా కోపం వస్తే అది కంట్రోల్ దాటిందని ఆ రోజే అర్థమైంది నాకు. ఆ కంట్రోల్ తప్పి నేను ఒక మిస్టేక్ చేస్తే డ్యామేజ్ వాడికి ఎంత అవుతుందో నాకు కూడా అంతే అవుతుంది. అండ్ అది నేను బేర్ చేయడానికి రెడీగా లేను. మనం ఒక డ్రీమ్ ప్యాషన్తో ఇక్కడ వచ్చాను, నేను కొట్టి వాడికి ఇంకేదో అయ్యి ఈ కేసులు గీసులు జైలు ఎవడు తిరుగుతాడు ఇవన్నీ. నాకు డ్రీమ్ ఉంది ఇక్కడ, మొత్తం ఖాందాన్ నుంచి కొట్లాడి ఇక్కడికి వచ్చి మనం మీరు చాలా అసలు కదా టాలెంటెడ్ అండ్ షార్ప్ మైండెడ్. ఓకే, సో మొత్తం మీద ఓవరాల్గా జర్నీ అయితే మీకు ఫైనల్గా హ్యాపీనెస్ మిగిల్చింది. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ సీక్వెలే అంటారా, ఏం తీసుకోబోతున్నారు ఇంకా? ఒక లవ్ స్టోరీ ఉంది మేడం, అండ్ గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఉంది. 2 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను లాస్ట్ 6 months నుంచి ఇదే పని చేస్తున్నాను. ఈ ఓటీటీ అయినప్పుడు అవుతుందిలే కానీ ఖాళీగా ఎందుకు కూర్చుంటావు, ఏదో ఒకటి రాయి అన్నట్టు రాయడం స్టార్ట్ చేశాను అది. అండ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేసినా మేడం ఇట్ విల్ బి లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నా సైడ్ నుంచి. నేను ఈసారి ఇండస్ట్రీకి ఇస్తా, అది నేను తీసుకోవడం కాదు. అండ్ లవ్ స్టోరీకి అయితే నేను కొంతమందిది మన ధనుష్ గారు కానీ సమంత గారు అని అనుకుంటున్నాను హీరోయిన్ గారు. అపాయింట్మెంట్ దొరకాలి. మొన్న ఎవరో పిఆర్ త్రూ మాట్లాడితే అసలు నీకు ఐడెంటిటీ లేదు, నీకు ఎట్లా ఇస్తారు అపాయింట్మెంట్ అక్కడ అడుగుతారు ఎవరు. ఆ రోజు ఆన్సర్ లేదు, కనీసం ఈరోజు ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర, వీఆర్ దిస్ అని చెప్పడానికి. సో ఎనీ ప్రాజెక్ట్ ఇఫ్ ఐ టేక్ ఓవర్ అండ్ ఇట్ విల్ బి మై బెస్ట్ వర్క్. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, ఈ నాలెడ్జ్ అంతా తీసుకెళ్ళి దీని మీద పెట్టి ఎందుకు వచ్చినవరా ఇండస్ట్రీకి అని మా అమ్మ నాన్న ఈ మొత్తం ఎవరైతే ఉందో చుట్టుపక్కల అందరు చెప్పారు కదా, ఆల్రెడీ ఒక దీంతో ప్రూవ్ అయింది. ఈసారి ఎందుకు వచ్చినా అని చాలా బలంగా కొడతాం ఈసారి. అంటే మినిమం 100 crores ఈరోజు చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి మేడం. నేను ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయలేదు, కానీ చెప్పకపోతే హోలగాని చూస్తారు బయట. సో మినిమం 100 crores, మాక్సిమం దాని పొటెన్షియల్ ఎంత ఉంటే అన్ని క్రోర్స్ కలెక్ట్ చేస్తాను నా సినిమా. అంత వర్క్ చేసి ఉన్నా ఆల్రెడీ రెడీగా. సో దట్ విల్ బి మై నెక్స్ట్ ప్రాజెక్ట్. సో ఆ తర్వాత వచ్చి మళ్ళీ మా సిగ్నేచర్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి. యా మేడం, డెఫినెట్గా. నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఇంటర్వ్యూ. నేను మొన్న వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడలే. చంద్రశేఖర్ రాథోడ్ గారు, మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వాలి, అవార్డ్స్ గెలుచుకోవాలి, మీలో ఉన్న ప్రొడ్యూసర్ చక్కగా సాటిస్ఫై అవ్వాలి, హ్యాపీగా మీరు ఎవరి కిందైనా అంటే మీరు డైరెక్టర్గా పనిచేస్తే ఆ ప్రొడ్యూసర్ కూడా మీరు ఎలా అనుకుంటున్నారో అలా సక్సెస్ ఇవ్వాలి. ఇవన్నీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.